నమస్కారం, నా పేరు సుధాకర్. మీరు చూస్తున్నారు స్టడీ పెయింట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మ్యాక్సిమా అండ్ మినిమా, సో ఇందులో నుంచి కూడా మనకి ఐపీఈ ఎగ్జామినేషన్స్లో 7 మార్క్స్ క్వశ్చన్ ఖచ్చితంగా ఒకటి వస్తుంది. సో ఇందులో కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఒకసారి చూద్దాం పూర్తిగా. సో వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఖచ్చితంగా 7 మార్క్ క్వశ్చన్ అయితే ఇందులో నుంచి రావడం జరుగుతుంది. ఓకే, మ్యాక్సిమా అండ్ మినిమా కూడా సో వన్ ఆఫ్ ది చాప్టర్ అని చెప్పుకోవచ్చు గెయినింగ్ ఆఫ్ మార్క్స్లో. బికాస్ ఎందుకంటే ఓన్లీ 17 ఉంటుంది, మనకి 2-3 ప్రాబ్లమ్సే ఉంటాయి, వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. అందులో నుంచి ఖచ్చితంగా 1 క్వశ్చన్ వస్తుంది. కాబట్టి మీరు ఎక్కువగా 7 మార్క్స్ క్వశ్చన్స్ రాసే వాళ్ళలో 5 రాయాలి. కాబట్టి ఆల్రెడీ మీకు స్ట్రైట్ లైన్స్ నుంచి 1 అండ్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ నుంచి 2 రాస్తారు, 3 అవుతాయి. అండ్ DCSTRs నుంచి 1 రాస్తారు, 4 అవుతాయి. అండ్ ఇది కనుక నేర్చుకుంటే కనుక సో ఇది కూడా 1 రాస్తారు. మీరు 5 రాయాలి కాబట్టి 7 5 35 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. సో అయితే మన ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం మ్యాక్సిమా అండ్ మినిమాలో 7 మార్క్స్ క్వశ్చన్ ఇది. సో ఇది వచ్చేసరికి ఇఫ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ స్పియర్ ఆఫ్ ఏ రేడియస్ r ఈజ్ మ్యాక్సిమం, షో దట్ ద హైట్ ఆఫ్ ది సిలిండర్ ఈజ్ √2r. ఓకే, సో ఇప్పుడు హైట్ అనేది √2r అనేది షో చేయమని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం మ్యాక్సిమా అండ్ మినిమాలో మనకి యాక్చువల్గా ఒక ఫంక్షన్ ఇచ్చి ఆ ఫంక్షన్ వచ్చేసరికి అది మ్యాక్సిమం హైట్ లేదా మినిమం హైట్ అని కన్ఫర్మ్ చేయాలంటే సో ముందు అది ఫంక్షన్ కావాలి, ఒక ఫంక్షన్ అనేది కావాలి. ఇక్కడ ఫంక్షన్ అయితే ఇవ్వలేదు మనకి, ఫంక్షన్ మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికంటే ముందుగా మనకి ఆ ఫంక్షన్ అనేది ఇచ్చిన తర్వాత ఏం చేస్తే మనకి మ్యాక్సిమం ఆర్ మినిమం అవుతుందంటే డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకే, డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఆ ఫంక్షన్ని అయితే మ్యాక్సిమం అవుతుంది లేదా మినిమం అవుతుంది. సో లేదు నాకు మ్యాక్సిమం ఏంటి మినిమం ఏంటి కన్ఫర్మ్ కావాలంటే కనుక మనకి ఫస్ట్ ఆ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ చేస్తే మ్యాక్సిమం అవుతుంది లేదా మినిమం అవుతుంది, దాన్ని మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలి. సో మళ్ళీ సెకండ్ టైం డిఫరెన్షియేషన్ చేస్తే అప్పుడు మనకి అది మినిమమా మ్యాక్సిమం అనేది కన్ఫర్మ్ అవుతుంది. అక్కడితో మనకి సొల్యూషన్ అనేది అయిపోతుంది. సేమ్ ఇక్కడ కూడా ఇదే ప్రాసెస్, బట్ చాలా ఈజీ ఉంటుంది. ఇక్కడ మనకి ఫంక్షన్ ఇవ్వలేదు, మనం ఫంక్షన్ అనేది తీసుకోవాలి. ఎటు నుంచి తీసుకుంటాం అంటే పైథాగరస్ థీరం అనే ద్వారా నుంచి మనం ఫంక్షన్ అనేది క్రియేట్ చేద్దాం. సో దానికంటే ముందుగా మీరు ఈ డయాగ్రామ్ అనేది నీట్గా వేయండి. ఎగ్జామినేషన్లో ఈ సమ్ వస్తే డయాగ్రామ్ క్లియర్గా వేసుకోండి. నేను ఇక్కడ డయాగ్రామ్ క్లియర్గా అయితే లేదు, మీరు క్లియర్గా అయితే వేసుకోండి. ఓకే, సో ఇక్కడ ఏమన్నారు, ఒక సర్కిల్లో ఒక స్పియర్ అనేది ఉంది. స్పియర్ అనేది మ్యాక్సిమం ఉండాలి, చిన్నది వేయకండి. ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు మనకి మ్యాక్సిమం అండి, మ్యాక్సిమం ఎక్స్పాండ్ అయ్యి ఉంటుంది స్పియర్ అనేది. ఓకే, సో అందువల్ల మనకి ఇది స్పియర్ అనేది ఎక్స్పాండేషన్స్లో ఇవ్వడం జరిగింది. ఓకే, సో అండ్ మ్యాక్సిమం స్పియర్ అండ్ ఎక్స్పాండ్ చేసుకున్నాం. మన రేడియస్ ఇచ్చారు, రేడియస్ r. సో బికాస్ హైట్లో ఉన్న హాఫ్ ఆఫ్ ది రేడియస్ అనేది రేడియస్ r ఇవ్వడం జరిగింది. r అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. అండ్ దెన్ ఆఫ్టర్ ఇక్కడ హైట్ ఇచ్చారు, హైట్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనకి హైట్ అనేది h అవుతుంది, హైట్ h కాబట్టి అందులో హాఫ్ ఆఫ్ ఏమవుతుంది, h/2 అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం h/2 తీసుకున్నాం. ఇక్కడ మనకి రేడియస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి రేడియస్ అనేది బిగ్ ఆర్లో మనకి మెన్షన్ చేసాం. అండ్ ఇది AB అండ్ ఇది OA. ఓకే, సో ఇక్కడ ఒక ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, అర్థమైంది కదా ఇక్కడ వరకు. సో ఇంకా దీనికి సంబంధించి ఏదైనా ఇప్పటి వరకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే కనుక మళ్ళీ ఒకసారి కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ అదేవిధంగా సో ఈ డయాగ్రామ్ అనేది ఫినిష్ అయిన తర్వాత ఈ డయాగ్రామ్ నుంచి మనం కంప్లీట్గా మనకి ఫంక్షన్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఫంక్షన్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఆల్రెడీ మనకి చెప్పాను పైథాగరస్ థీరం ద్వారా ఫంక్షన్ అనేది క్రియేట్ చేయాలని. సో పైథాగరస్ థీరం అంటే మనకి ట్రయాంగిల్ OAB, ఫ్రమ్ ట్రయాంగిల్ OAB. ఓకే, ఇక్కడ సో దానికంటే ముందుగా ఇక్కడ మీరు స్టెప్ రాయండి. ఇవి ఏవేవి, H అంటే ఏంటి, R అంటే ఏంటి, ఆ స్టెప్ అయితే రాయండి. లెట్ H బి ద హైట్ అండ్ R బి ద రేడియస్. సో ఇది రాయండి. ఈ స్టెప్స్ అన్ని నీట్గా రాయండి మీరు. లెట్ H be the height and R be the radius okay, radius of the cylinder. సో గివెన్ R, మనకి ER ఇచ్చారు కదా, ER ఏంటి, స్పియర్కి రేడియస్ అనమాట. ఓకే, small r is the radius of given sphere. ఓకే, అయిపోయింది. ఏమేమి ఇచ్చారో మనం రాసుకున్నాం. దెన్ ఆఫ్టర్ ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా, ఫ్రమ్
ఫ్రమ్ ట్రయాంగిల్ ఓఏబి. ఓఏబి ఉంది కదా, కనిపిస్తుంది కదా, ఓఏబి. సో మీరు డయాగ్రామ్ వేసుకుంటే మీకు ఇంకా ఈజీ అయిపోతుంది. ఓఏబి ఫ్రమ్ ట్రయాంగిల్ ఓఏబి. ఈ ట్రయాంగిల్ ఓఏబి నుంచి పైథాగరస్ థీరం ఏంటి, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ సై స్క్వేర్ ప్లస్ సై స్క్వేర్ కదా. సో అది మనకి తీసుకుంటాం, అడ్జసెంట్ స్క్వేర్ ప్లస్, అండ్ ఇక్కడ మనకి హైపోటెన్యూస్ అనేది ఏంటి, ఆర్. ఓకే, సో ఇక్కడ సైడ్ స్క్వేర్ అంటే h/2 అండ్ ఇంకో సైడ్ వచ్చేసరికి ఆర్, బిగ్ ఆర్. ఓకే, సో ఇప్పుడు మనకి పైథాగరస్ థీరం ప్రకారం అయితే హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు h/2 హోల్ స్క్వేర్ ప్లస్ రేడియస్ స్క్వేర్. ఓకే, సో ఈ ఆర్ స్క్వేర్, ఈ సైడ్ ఏబి. ఓకే, ఏబి స్క్వేర్ అయిపోయింది. ఇందులో మనం ఆర్ అనేది తీసుకుందాం, ఆర్ స్క్వేర్ తీసుకుందాం ఇందులో నుంచి. సో అప్పుడు ఆర్ స్క్వేర్ తీసుకుంటే హెచ్ స్క్వేర్ ఎటు వస్తే ఆర్ స్క్వేర్ మైనస్ h/2 హోల్ స్క్వేర్. ఓకే, h/2 హోల్ స్క్వేర్ అంటే మనం లోని స్క్వేర్ లోనికి మల్టిప్లై చేయాలి, h²/4 అవుతుంది. ఓకే, ఇది వచ్చింది కదా, దీన్ని 1 అనుకుందాం. ఓకే, సో ఇది అయిపోయింది. మనం ఏం చేయలేదు, ట్రయాంగిల్ ఓఏబి నుంచి మనం ఆర్ స్క్వేర్ అనేది ఫైండ్ అవుట్ చేసాం బికాస్ విత్ ద హెల్ప్ ఆఫ్ పైథాగరస్ థీరం. ఓకే, సో ఇది అయిపోయింది. ఇప్పుడు మనకి మెన్సురేషన్ 10th క్లాస్ మెన్సురేషన్ చదివి ఉంటే కనుక అక్కడ ఒక ఫార్ములా గుర్తుంటుంది మీకు, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సిలిండర్. ఓకే, రాసుకోండి, అది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, 2πRH. ఓకే, 2π బిగ్ ఆర్ హెచ్, 2πRH. ఇది మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అని ఈ ఫార్ములా, ఏరియా ఆఫ్ సిలిండర్ ఫార్ములా. ఓకే, ఈ ఫార్ములా అనేది గుర్తుంచుకోండి, సో ఖచ్చితంగా ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే, ఈ ఫార్ములాలో మనం ఇచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇచ్చిన వాల్యూ ఏముంది, ఆర్ ఒకటే. ఓకే, సో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, 2π, సో ఆర్ ఎంత, ఆర్ స్క్వేర్ మైనస్ h/4. ఓకే, మైనస్, సో బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆర్ స్క్వేర్ ఉంది, ఇక్కడ మీకు ఆరే ఉంది. సో ఇప్పుడు దీనికంటే ముందు, ఈ స్టెప్ కంటే ముందు ఒక స్టెప్ వేయండి. సో స్క్వేర్ చేయండి, స్క్వేరింగ్ ఎస్ని స్క్వేర్ చేయండి. ఎస్ని స్క్వేర్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది మనకి, 2 స్క్వేర్ అంటే 4, π స్క్వేర్ అంటే π స్క్వేరు, ఆర్ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేరు, హెచ్ స్క్వేర్ అంటే హెచ్ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు అయిపోయింది. సో ఈ ఎస్ స్క్వేర్లో ఇప్పుడు ఈ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఆర్ స్క్వేర్ వాల్యూ ఆల్రెడీ ఉంది కదా, సో అప్పుడు మనకి సరిపోతుంది అనమాట. ఇక్కడ ఏంటి 4π. ఓకే, ఇక్కడ 4π స్క్వేర్. అర్థమైంది కదా నేను చెప్పింది, 4π స్క్వేర్. ఆర్ స్క్వేర్ అంటే ఏంటి, ఆర్ స్క్వేర్ మైనస్ h/4. ఓకే, అండ్ ఈ హెచ్ స్క్వేర్ అనేది ఇట్లానే రాయండి, హెచ్ స్క్వేర్. అర్థమైంది కదా, మనకి ఇక్కడ వాల్యూ అనేది ఆర్ స్క్వేర్ ఉంది, ఇక్కడ వాల్యూ అనేది ఆర్ స్క్వేర్ ఉంది, బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఓన్లీ ఆరే ఉంది. సో అప్పుడు మనం ఏం చేసాం, స్క్వేర్ చేసాం, ఎస్ని స్క్వేర్ చేసాం, అప్పుడు ఇది కూడా స్క్వేర్ అవుతుంది కదా. సో అప్పుడు 2 స్క్వేర్ అనేది 4 అవుతుంది, π స్క్వేర్ అనేది π స్క్వేర్, ఆర్ స్క్వేర్ అనేది ఆర్ స్క్వేర్, హెచ్ స్క్వేర్ అనేది హెచ్ స్క్వేర్. ఇందులో మనం ఫ్రమ్ 1లో నుంచి ఆర్ అనేది సబ్స్టిట్యూట్ చేసాం అనమాట. ఓకే, అర్థమైంది కదా. ఈ స్టెప్ ఎలా వచ్చిందంటే ఫ్రమ్ 1. ఓకే, ఇట్లా బ్రాకెట్లో ఏంటి సరిపోతుంది. ఓకే, సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత అయిపోయింది. సో ఇక్కడ నుంచి మనం ఫంక్షన్ అనేది తీసుకుంటాం. ఫంక్షన్ అనేది మల్టిప్లై చేయండి, 4r² ఇంటూ ఆర్ స్క్వేర్, 4πr² ఇంటూ ఆర్ స్క్వేర్ హెచ్ స్క్వేర్. మల్టిప్లై చేయండి, 4π² ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్ స్క్వేర్. ఓకే, 4π² ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు మైనస్ ఉంది కాబట్టి మైనస్ 4π² ఇంటూ h²/4. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 క్యాన్సిల్ అవుతుంది, π² h² మిగులుతుంది ఇంటూ హెచ్ స్క్వేర్. అప్పుడు ఈ హెచ్ స్క్వేర్ ఎంత అవుతుంది, h⁴ అవుతుంది. ఇప్పుడు π² ఉంది కాబట్టి ఈ 4 ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, అప్పుడు π² h⁴ మిగులుతుంది. ఓకే, సో అర్థమైంది కదా ఇది స్టెప్ మల్టిప్లికేషన్. ఓకే, సో దెన్ ఆఫ్టర్, సో ఇది మనకి ఇక ఫైండ్ అవుట్ మనకైతే అయిపోయింది, ఫంక్షన్ అయితే ఇదే ఇంకా. ఓకే, సో ఇప్పుడు మనం అనుకుందాం.
సో ఇప్పటి వరకు మనకి ఈక్వేషన్ లేదని మనం చూసుకున్నాం కదా, ఇది మనకి ఈక్వేషన్ అనేది ఫామ్ అవుతుంది. లెట్ ఎఫ్ ఆఫ్ హెచ్, దీన్ని ఎఫ్ ఆఫ్ హెచ్ అనుకుందాం, బికాస్ ఇక్కడ హెచ్ ఫామ్లో ఉంది కాబట్టి. ఓకే, ఫంక్షన్ అనేది హెచ్ ఫామ్లో ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ హెచ్ అనుకుందాం. లెట్ ఎఫ్ ఆఫ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4π స్క్వేర్ ఆర్ స్క్వేర్ హెచ్ స్క్వేర్ మైనస్ π స్క్వేర్ హెచ్ పవర్ ఆఫ్ 4. ఓకే, సో ఇది మనకి కావాల్సిన ఫంక్షన్. సో ఫంక్షన్ వచ్చేసింది. ఓకే, ఇందులో ఏమైనా చేసాం ఎక్స్ట్రా ఏం చేయలేదు. సో జస్ట్ మన ఫార్ములా యూస్ చేసుకొని సబ్స్టిట్యూట్ చేసాం, ఫంక్షన్ అనేది రావడం జరిగింది. సో ఒక ఫంక్షన్ ఉంటే మీకు ఆల్రెడీ ఫస్ట్లో చెప్పాను కదా, ఒక ఫంక్షన్ ఉంటే దాన్ని మ్యాక్సిమం అండ్ మినిమం తెలుసుకోవచ్చు బికాజ్ ఆఫ్. సో దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తాం. దెన్ ఆఫ్టర్ మళ్ళీ సెకండ్ డిఫరెన్షియేషన్ చేస్తే అది మ్యాక్సిమమా అండ్ మినిమమా అనేది కన్ఫర్మేషన్ అనేది అవుతుంది. సో ఫస్ట్ డిఫరెన్షియేషన్ అనేది మనం చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ డిఫరెన్షియేషన్ అనేది చేద్దాం. ఓకే, ఎఫ్ డాష్ ఆఫ్ హెచ్, డిఫరెన్షియేషన్ ఎఫ్ డాష్ ఆఫ్ హెచ్ విత్ రెస్పెక్ట్ టు హెచ్. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, 4π స్క్వేర్ ఆర్ స్క్వేర్, హెచ్ డిఫరెన్షియేషన్ ఎంత 1 కాబట్టి 1 మైనస్ π స్క్వేర్. ఓకే, ఇక్కడ హెచ్ డిఫరెన్షియేషన్ 2h అవుతుంది. సో డిఫరెన్షియేషన్ ఫార్ములా ఏంటి, ఇక్కడ ఫార్ములా ఒకసారి వేసుకోండి. dy/dx ఆఫ్ h పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు nx ఇంటూ n మైనస్ 1. సో జాగ్రత్త, మీరు మిస్ అవ్వకండి. మీరైతే చాలా ఈజీ, బట్ ఏంటంటే ఇక్కడ మీకు హెచ్ కాన్స్టెంట్ కాదు, హెచ్ స్క్వేర్ ఉంది కదా, సో 2 ముందుకు వస్తుంది, 2h అవుతుంది. ఇక్కడ 2h చేసుకోండి. ఓకే, 2h వస్తుంది. ఓకేనా, 2h మైనస్ 4 స్క్వేర్, ఇక్కడ 4 ముందుకు వస్తుంది, ఫార్ములా ప్రకారం 4 ముందుకు వస్తుంది, హెచ్ ఆఫ్ 4 మైనస్ 1 అవుతుంది. ఓకే, అప్పుడు 4h పవర్ ఆఫ్ 3, 4h పవర్ ఆఫ్ 3 అవుతుంది. ఓకే, సో 4h పవర్ ఆఫ్ 3 అవుతుంది. ఇది మనకి ఇది రావడం జరిగింది ఫంక్షన్ డిఫరెన్షియేషన్ చేస్తే. ఓకే, నెక్స్ట్ ఇది మనకి మ్యాక్సిమం కానీ అయి ఉండొచ్చు లేదా మినిమం కానీ అయి ఉండొచ్చు. బట్ ఏంటంటే మనకి మ్యాక్సిమమా లేదా మినిమమా అనేది కన్ఫర్మ్ అవ్వాలి. కన్ఫర్మ్ అవ్వాలంటే సెకండ్ డిఫరెన్షియేషన్ కూడా చేద్దాం. సో దానికంటే ముందుగా ఇది మ్యాక్సిమమా మినిమమా అనేది కన్ఫర్మ్ అవ్వాలి. అండ్ అదేవిధంగా హైట్ అనేది మనకి √2r రావాలి. ఓకే, సో √2r రావాలంటే మనకి ఎఫ్ ఇన్వర్స్ అంటే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ హెచ్ని ఈజ్ ఈక్వల్ టు 0 చేద్దాం. సో అప్పుడు మనకి ఆ హైట్ అనేది రావడం జరుగుతుంది. ఈక్వల్ టు 0 చేస్తే ఇప్పుడు 4π స్క్వేర్ ఆర్ స్క్వేర్ 2h ఈజ్ ఈక్వల్ టు కాదు మైనస్, ఇది మైనస్ π స్క్వేర్ ఆఫ్ 4h³ ఈజ్ ఈక్వల్ టు 0. ఇదేమో ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ హెచ్, ఇదేమో 0 చేసాం కదా 0. ఓకే, అప్పుడు మనకేమవుతుంది 4π స్క్వేర్ ఆర్ స్క్వేర్ 2h ఈజ్ ఈక్వల్ టు π స్క్వేర్ 4h³. ఓకే, ఈ మైనస్ π స్క్వేర్ 4h³ అటు తీసుకెళ్ళాం, π స్క్వేర్ 4h³ అవుతుంది. ఓకే, సో దెన్ ఆఫ్టర్ ఈ 2hతో మల్టిప్లై చేయండి లోనికి, అప్పుడు 8π స్క్వేర్ ఆర్ స్క్వేర్ హెచ్ అవుతుంది. ఓకే, లోనికి మల్టిప్లై చేసాం, 8π స్క్వేర్ ఆర్ స్క్వేర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 4π స్క్వేర్ h³, 4π స్క్వేర్ h³. ఓకే, సో దెన్ మనకి ఇక్కడ క్యాన్సిలేషన్ అవుతుంది. క్యాన్సిలేషన్ చూడండి. సో π స్క్వేర్ క్యాన్సిల్, అండ్ ఇక్కడ మీకు 4 2s 4 1s. సో అండ్ h³ నుంచి హెచ్ పోతే ఇక్కడ h² మిగులుతుంది. ఓకే, ఇక్కడ ఏం మిగులుతుంది 2r² ఈజ్ ఈక్వల్ టు h³ ఇక్కడ ఆల్రెడీ హెచ్ ఉంది కాబట్టి హెచ్ తీసి ఒక 1h పోతే ఇక్కడ 1h పోతే ఇక్కడ h² ఉంటుంది, ఇక్కడ హెచ్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ h² మిగులుతుంది. ఓకే, సో ఇది 2r² ఈజ్ ఈక్వల్ టు h² అనమాట. సో 2r² ఈజ్ ఈక్వల్ టు h² అయితే అప్పుడు మనకి ఒక్క నిమిషం ఇక్కడ వేస్తాను. 2r² ఈజ్ ఈక్వల్ టు h² కదా, అప్పుడు హెచ్ ఏమవుతుంది, సో ఆ h2 ఇప్పుడు మనకి h² అనేది 2r² కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది √2r అవుతుంది. ఓకే, హెచ్ ఈజ్ ఈక్వల్ టు √2r. ఓకే, అర్థమైంది కదా. సో ఇది మనకి మనం కనుక్కోమన్న సిలిండర్ హైట్ అనేది షో చేసాం. ఓకే, వేర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు √2r అయిపోయింది. కానీ ఇక్కడితో సమ్ అయితే అవ్వలేదు.
మనకి అది కన్ఫర్మ్ చేయాలి, మ్యాక్సిమమా మినిమమ్ అనేది. ఎఫ్ డాష్ కనుక్కున్నాం కదా, ఇది ఏంటంటే మనం హైట్ కనుక్కున్నాం, బికాస్ ఇక్కడ హైట్ అనేది చూపించమన్నారు. బట్ హైట్ చూపించేటప్పుడు మనం ఈ ఫంక్షన్ తీసుకున్నాం కదా, హైట్ చూపించడానికి ఫంక్షన్ క్రియేట్ చేసుకొని ఫంక్షన్ తీసుకున్నాం. అది ఇక్కడ మనకి ఎఫ్ డాష్ అనేది మ్యాక్సిమం అవ్వచ్చు, ఎఫ్ డాష్ ఈక్వేషన్ అనేది మ్యాక్సిమం అవ్వచ్చు, మినిమం అవ్వచ్చు. బట్ ఏంటంటే మనం అది కన్ఫర్మ్ చేయాలి. అది కన్ఫర్మ్ చేయాలంటే మళ్ళీ దాన్ని సెకండ్ టైం డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకే, సో నేను ఇక్కడ రాస్తాను, మళ్ళీ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ హెచ్ రాస్తాను. ఇక్కడ మనకి ఎఫ్ డాష్ ఆఫ్ హెచ్ ఏమి ఇచ్చారు, మనం ఫైండ్ అవుట్ చేసిన ఈక్వేషన్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ హెచ్ అనేది 4π² r² 2h మైనస్ π² ఆఫ్ 4h³. ఓకే, ఇది మనకి ఎఫ్ డాష్ ఆఫ్ హెచ్ అనమాట. దీన్ని మనం సెకండ్ టైం డెరివేషన్ అనేది చేయాలి. ఓకే, ఇది మనకి ఎఫ్ డబల్ డాష్ అంటే సెకండ్ టైం డాష్ అనేది సెకండ్ టైం డిఫరెన్షియేషన్ చేస్తే డిఫరెన్షియేషన్కి మనకి 8π² r² మైనస్ 12π² h² వస్తుంది. సో దీన్ని మనం ఏం చేస్తామంటే 12π² h² నుంచి మనకి 8 అంటే మీకు దానికంటే ముందు మీకు ఇక్కడ 2h² అనేది ఆల్రెడీ వచ్చింది. ఇక్కడ హెచ్ అనేది 2√2r అయితే అప్పుడు మనకి ఏమవుతుంది, h² ఏమవుతుంది 2r² అవుతుంది. ఓకే, అర్థమైంది కదా, 2r² అవుతుంది. సో అప్పుడు దీన్ని ఉపయోగించుకొని మనం ఇక్కడ చేద్దాం. 8π² r² బదులు h² ఉంది కదా, సో దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 8π² r² మైనస్ 12π² ఆఫ్ 2r². ఓకే, ఇప్పుడు 8π² r² మైనస్ 24π² r² అవుతుంది. సో 8π² r²లో 24π² r² నుంచి 8 తీసేయాలి. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, -16π² r² అవుతుంది. ఓకే, ఇది మనకేంటి, మ్యాక్సిమమా మినిమమా, ఇది మ్యాక్సిమం, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇది మనకి మ్యాక్సిమం అవుతుంది. h is equal to 2. ఓకే, h is equal to 2√2r. The curved surface area of cylinder is maximum at h is equal to √2r. ఓకే, సో దీనికంటే ముందుగా మీరు చిన్న బాక్స్లో ఒకటి వేయండి. సో ఏంటంటే సమ్ ముందు ఇఫ్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది మ్యాక్సిమం అవుతుంది. ఓకే, అండ్ ఇఫ్ డబల్ డాష్ అంటే సెకండ్ డెరివేషన్ అనమాట, గ్రేటర్ దాన్ 0 అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ మినిమం. ఓకే, సో ఇది ఒక బాక్స్లో వేసి పెట్టేయండి. దెన్ ఆఫ్టర్ బాక్స్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక లైన్ రాయండి, సమ్కి సంబంధించిన లైన్ ఉంది కదా, ఎఫ్ ఆఫ్ హెచ్ హ్యాస్ అనిపిస్తున్నా, ఎఫ్ ఆఫ్ హెచ్ హ్యాస్ మ్యాక్సిమం వాల్యూ ఎట్ ఎక్కడ h is equal to √2r. okay, and then after the curved surface area, the curved surface area of cylinder is maximum at ఎక్కడైనా మ్యాక్సిమం మనకి h is equal to √2r. ఓకే, ఇది మనకి సమ్ అనేది క్లియరా. సో చాలా ఈజీ, మీకు ఒకవేళ మళ్ళీ ఒకసారి చూడండి, మనం సిలిండర్లో మనం డయాగ్రామ్ అనేది క్లియర్గా వేసుకున్నాం. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ తీసుకున్నాం, హెచ్ బి ద హైట్, ఆర్ బి ద రేడియస్ ఆఫ్ ది సిలిండర్ అని చెప్పి. సో దెన్ ఆఫ్టర్ ట్రయాంగిల్ ఓఏబి ఫామ్ అవుతుంది. ఆ ట్రయాంగిల్ ఓఏబి నుంచి పైథాగరస్ థియరం కింద r² ఈజ్ ఈక్వల్ టు h/2² ప్లస్ r² వస్తుంది. అందులో మనం బిగ్ r² అనేది మెయిన్గా తీసుకొని అండ్ దాన్ని ఇటు ట్రాన్స్ఫర్ చేస్తే మనకి r² ఈజ్ ఈక్వల్ టు r² మైనస్ h²/4 వస్తుంది. అండ్ ద నెక్స్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ s ఈజ్ ఈక్వల్ టు 2πrh. ఓకే, ఇది మెన్సురేషన్లో ఉన్న ఫార్ములా 10th క్లాస్లో. సో ఆ ఫార్ములా యూజ్ చేసుకున్నాం. సో ఇక్కడ r వాల్యూ అనేది మనకి తెలియదు, ఇక్కడ r² వాల్యూ అనేది తెలుసు. దానికోసం మనం ఎస్ని స్క్వేర్ చేసాం, ఇప్పుడు ఇది కూడా స్క్వేర్ అవుతుంది కాబట్టి 2² 4 π² r²h. ఇక్కడ r² వచ్చింది, r² వాల్యూ తెలుసు మనకి. ఇక్కడ s² ఈజ్ ఈక్వల్ టు r² బదులు సబ్స్టిట్యూట్ చేసాం అనమాట ఫ్రమ్ 1 నుంచి. ఓకే,
సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకి ఈక్వేషన్ అనేది ఫౌండ్ అవుతుంది. ఇది ఫంక్షన్. మనకి ఇప్పటి వరకు మనకి మ్యాక్సిమం అండ్ మినిమం తెలియాలంటే ఫంక్షన్ కావాలి. సో ఇది మనకి ఫంక్షన్ అయింది. ఫంక్షన్ అనేది తీసుకున్నాం, ఫామ్ చేసుకున్నాం ఫంక్షన్ని. సో లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఫంక్షన్. సో దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఏంటి హెచ్. సో హెచ్ అనేది డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, ఫస్ట్ డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ అంటే ఎఫ్ డిఫరెన్షియేషన్ హెచ్ చేసిన తర్వాత ఎఫ్ డాష్ ఆఫ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తేనే అది మ్యాక్సిమంగా లేదా మినిమం అనేది కన్ఫర్మ్ అవుతుంది. అంటే మనకి మ్యాక్సిమం కానీ మినిమం కానీ ఏదో ఒకటి వస్తుంది వాల్యూ, హెచ్ వాల్యూ. సో అది మనం చేసుకుందాం. సో దెన్ ఆఫ్టర్ అది మ్యాక్సిమమా మినిమమా అనేది కన్ఫర్మ్ అవడానికి ఎఫ్ని మళ్ళీ సెకండ్ టైం డిఫరెన్షియేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో సెకండ్ టైం చేస్తే మనకి అది మ్యాక్సిమం అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఓకే, సో ఇది ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ ప్రాబ్లంకి అయితే వెళ్ళిపోదాం. ఈ నెక్స్ట్ ప్రాబ్లం ఇది. సో ఇదేంటంటే ఫ్రమ్ ఏ రెక్టాంగులర్ షీట్ ఆఫ్ డైమెన్షన్స్ 30 సెంటీమీటర్స్ ఇంటూ 80 సెంటీమీటర్స్, 4 ఈక్వల్ స్క్వేర్స్ ఆఫ్ సైడ్ x సెంటీమీటర్స్ అని ఇచ్చారు. ఆర్ రిమూవ్డ్ ఎట్ ద కార్నర్స్ దగ్గర 4 సైడ్స్ ఈక్వల్గా కట్ చేసే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ ద సైడ్స్ ఆర్ ద టర్న్ అప్ సో యాజ్ టు ఫార్మ్ అన్ ఓపెన్ రెక్టాంగులర్ బాక్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ సో దట్ వాల్యూమ్ ఆఫ్ ది బాక్స్ ఈజ్ గ్రేటెస్ట్. అంటే వాల్యూమ్ ఆఫ్ ది బాక్స్ ఏంటి, గ్రేటెస్ట్ అంటే మీన్స్ మ్యాక్సిమం అని చెప్పి ఇచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైం వాల్యూ ఆఫ్ ఎక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఈ క్వశ్చన్ కంటే ముందుగా మీరు ఏంటంటే డయాగ్రామ్ వేసుకోవాలి. డయాగ్రామ్ అనేది చాలా నీట్గా వేయండి మీరు మీ ద్వారా. సో ఇక్కడైతే నేను నార్మల్గా వేసేస్తున్నాను. సో ఇట్లా ఒక స్క్వేర్ అయితే గీయండి. ఈ స్క్వేర్లో ఏంటంటే 4 సైడ్స్ ఇచ్చారు, ఫోర్ కార్నర్స్ ఈక్వల్లీ కట్ చేసి మీకు రిమూవ్ చేయడం జరిగింది. సో ఇది ఎక్స్, ఇది ఎక్స్, ఎక్స్ 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 ఎక్స్. ఓకే, సో ఇక్కడ లెన్స్ ఏమి ఇచ్చారు, 30 సెంటీమీటర్స్ ఏమో బ్రెడ్త్ ఇచ్చారు అండ్ 80 సెంటీమీటర్స్ ఏమో లెంత్ ఇచ్చారు, లెంత్ బ్రెడ్త్. ఓకే, సో ఇది డయాగ్రామ్ అనేది. సో డయాగ్రామ్ వేసుకున్న తర్వాత ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ రాయండి. సో ఫ్రమ్ ఏ రెక్టాంగులర్ షీట్ ఆఫ్ ఏ డైమెన్షన్స్ 30 సెంటీమీటర్స్ ఇంటూ, అంటే ఇక్కడ సొల్యూషన్ రాద్దాం. సొల్యూషన్ ఏంటి, ఫ్రమ్ ఏ రెక్టాంగులర్ షీట్ ఆఫ్ డైమెన్షన్స్ ఏంటి, డైమెన్షన్స్. సో 30 సెంటీమీటర్స్ ఇంటూ 80 సెంటీమీటర్స్. ఓకే, సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏంటి, లెంత్ ఆఫ్ ది బాక్స్ ఎంత, ఎల్. అండ్ అదేవిధంగా ఎల్ అనేది మొత్తం కాదు, ఇక్కడ 2 కార్నర్స్ అని కట్ అయింది, అంటే 2x కట్ అయింది, అంటే 80 మైనస్ 2x అనమాట లెంత్ అప్పుడు మనకి. ఓకే, నౌ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది రాసుకుందాం. సో లెంత్ ఈజ్ ఈక్వల్ టు, లెంత్ అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు సో 80 మైనస్ 2x. ఓకే, సో అదేవిధంగా బ్రెడ్త్ రాసుకుందాం. బ్రెడ్త్ బి ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా అంతే, 30 మైనస్ 2 కార్నర్స్ రిమూవ్ చేశారు కాబట్టి సో 30 మైనస్ 2x. ఓకే, సో హైట్ ఎంత, అప్పుడు హైట్ అనేది ఎక్సే, హైట్ అనేది ఎక్స్ అనుకుందాం. ఓకే, హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఓకే, సో ఇన్ఫర్మేషన్ అనేది పూర్తయింది. ఇక్కడ మనకి ఫార్ములా ఒకటి గుర్తుంది కదా. సో ద వాల్యూమ్ ఆఫ్ ది రెక్టాంగులర్ బాక్స్ ఏంటి, వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. ఓకే, సో అది రాసుకుందాం. ద వాల్యూమ్ ఆఫ్ ది రెక్టాంగులర్. సో ఇదంతా మనకి ఏందనుకుంటే మనకి ఫంక్షన్ని ఫార్మేట్ చేయడం కోసం ఇది మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుంటున్నాం. బికాజ్ ఆఫ్ ఫంక్షన్ ఫామ్ అయితే మనకి మ్యాక్సిమం అనేది తెలుస్తుంది. v ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. ఓకే, సో ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. v ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ అనేది ఎల్ ఎంత 80 మైనస్ 2x అండ్ బి ఎంత 30 మైనస్ 2x అండ్ హెచ్ అంటే x. ఓకే, సో ఇది మల్టిప్లై చేద్దాం. 80 ఇంటూ 30. ఓకే, మల్టిప్లికేషన్ తెలుసు కదా. సో 80 ఇంటూ 30 2400 అండ్ అదేవిధంగా మైనస్ 80 ఇంటూ 2 8 2 16 మైనస్ 160x. ఓకే, ఇది అయిపోయింది. 3 2 6 మైనస్ 60x. సో 2 2s 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4x స్క్వేర్. ఓకే, సో ఇది ఇంత ఆఫ్ పెట్టుకొని ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఎక్స్ పెట్టుకుందాం. ఓకే, అండ్ అదేవిధంగా ఎక్స్ మల్టిప్లై చేద్దాం లోనికి. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా మనకి -60 అండ్ -60 -160 -60.
ఓకే, సో ఇది వేసుకుందాం, యాడ్ వేసుకుందాం. 2400 మైనస్ 160 ప్లస్ 60. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ అయితే చేద్దాం. 160 మైనస్ 160 మైనస్ ప్లస్ కాబట్టి సో 220 అవుతుంది. సో పెద్దదాని సిగ్నేచర్ పెట్టాలి కాబట్టి మైనస్ పెడుతున్నాం. మైనస్ 220 ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఓకే, తర్వాత నెక్స్ట్ 4x స్క్వేర్ ఉంది కదా, 4x స్క్వేర్ రాద్దాం. ఓకే, 4x స్క్వేర్. సో ఆఫ్ ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఎక్స్ ఇలానే రాసుకుందాం. సో ఇప్పుడు ఆ ఎక్స్ కూడా లోనికి మల్టిప్లై చేద్దాం. అప్పుడు 400x మైనస్ 220x³ ప్లస్ 4x³. ఓకే, సో అర్థమైంది కదా. సో ఫ్రెండ్స్ ఇక్కడ 160 ఎక్స్ ఇంటూ ఎక్సే. ఓకే, ఇక్కడ మనం ప్లస్ చేసాం కదా. ఓకే, సో ఎక్సే అవుతుంది. ఇక్కడ మనకి ఈ ఎక్స్ కలుపుకుంటే ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇక్కడ 160x మైనస్ 60x ఎంత అవుతుంది? 220. యాడ్ చేసాం మనం, 220x అవుతుంది. ఓకే, 160xకి ఇంకో 60x కలిపితే 220x అవుతుంది. సో అప్పుడు ఇక్కడ x ఒకటి ఉంది కదా, ఇక్కడ x ఉంది కదా, అప్పుడు x యాడ్ చేస్తే సో 220x² అవుతుంది. ఓకే, ప్లస్ ఈ 4x స్క్వేర్ ఇంటూ x 4x³. ఓకే, సో వచ్చింది కదా, ఇది అర్థమైంది కదా. కొంచెం మీరు ఒకసారి చెక్ చేయండి పూర్తిగా, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ స్టెప్ అయిన తర్వాత మీరు చేయాల్సింది ఇదే ఫంక్షన్ ఇంకా. సో ఫంక్షన్ అనేది మనకి వచ్చింది. లెట్ ఫంక్షన్ రాయండి. f(x) ఈజ్ ఈక్వల్ టు 4x³ అంటే 4x³ ముందు రాసుకుందాం. 4x³ మైనస్ 220x² ప్లస్ 2400x. ఓకే, సో ఫంక్షన్ వచ్చేసింది. ఇప్పుడు ఫంక్షన్ రాగానే మనం చేసేది నెక్స్ట్ స్టెప్ ఏంటి? సో డిఫరెన్షియేషన్ చేయడం. సో ఫస్ట్ డిఫరెన్షియేషన్ ఫస్ట్ టైం చేద్దాం, సెకండ్ టైం కూడా ఒకేసారి చేద్దాం. దెన్ ఆఫ్టర్ ఫస్ట్ డిఫరెన్షియేషన్ ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టి సో అది సొల్యూషన్ అనేది తెచ్చేద్దాం, మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ టైం మనకి డిఫరెన్షియేషన్ అయితే ఫస్ట్ టైం ఒకసారి చేద్దాం. f(x) ఈజ్ ఈక్వల్ టు సో ఎంత? 4x³ అంటే 3 వస్తుంది. 3 4s 12x. ఓకే, అర్థం, 12x². అర్థమైంది కదా. డిఫరెన్షియేషన్ ఆఫ్ 4x³ అంటే 3 ముందుకు వస్తుంది. 3 ముందుకు వచ్చినప్పుడు ఇక్కడ 4 ఉంది ఆల్రెడీ, 4 × 3 12 అవుతుంది. ఇక్కడ ఏంటి 3 - 1 ఉంటుంది, అప్పుడు x² ఉంటుంది. 3లో నుంచి 1 పోతే 2 ఉంటుంది కాబట్టి 4x. ఇక్కడ చూపిస్తాను ఒక్క నిమిషం. 4x³ కదా, సో అప్పుడు 3 × 4 × x³ 3 - 1 ఉంటుంది. అప్పుడు 14x² మిగులుతుంది. ఓకే, 4 3 12, 3లో నుంచి 1 పోతే 2 ఉంటుంది x². ఓకే, సో ఇది. సో ఇట్లానే మీకు ఇది కూడా చేయాలన్నమాట. 12x² మైనస్ ఇక్కడ ఏంటి 2 ముందుకు వస్తుంది, 220 × 2 440x ప్లస్ ఇక్కడ x అనేది ఒకటే, x 1 కాబట్టి మనకి ఎక్స్ట్రా ఏమి ఉండదు, 2400. ఓకే, అర్థమైంది కదా. సో ఇది ఫస్ట్ డిఫరెన్షియేషన్. దీనికే మళ్ళీ ఒకేసారి మనం సెకండ్ టైం కూడా డిఫరెన్షియేషన్ చేద్దాం. సో డిఫరెన్షియేషన్ అంటే 2 ముందుకు వస్తుంది, 12 × 2 24x మైనస్ ఎక్స్కి ఏం అవసరం లేదు, 440 ఉంటుంది. ఇక్కడ కాన్స్టెంట్ 0 కాబట్టి అసలు ఇది వేయాల్సిన అవసరం లేదు. ఓకే, డిఫరెన్షియేషన్ కూడా వచ్చింది. సో 2 టైమ్స్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనకేంటి ఎఫ్ అనేది మెయిన్గా f(x) ఈజ్ ఈక్వల్ టు 0 అనేది మనం తీసుకుంటే x వాల్యూ వస్తుంది. ఆ x వాల్యూ అనేది సెకండ్ టైం డిఫరెన్షియేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే అది గ్రేటెస్టా లేకపోతే లోయెస్ట్ అని చెప్పి, అంటే మ్యాక్సిమమా ఆర్ మినిమమా అని చెప్పి మనకి కన్ఫర్మ్ అవుతుంది. ఓకే, సో ఇవి రెండు తీసుకున్న తర్వాత f(x) ఈజ్ ఈక్వల్ టు 0 చేయండి. సో ఇక్కడ రాద్దాం ఫర్ మ్యాక్సిమం ఆర్ మినిమం f(x) ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, f(x) అంటే ఏంటి? 12x² మైనస్ 440x ప్లస్ 2400 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో యాక్చువల్గా మనకి అంతకుముందు ప్రాబ్లమ్స్లో ఎప్పుడైనా రెండే వచ్చాయి, -440 అటు తీసుకెళ్ళిపోతాం, ప్లస్ 440 అవుతుంది. సో అప్పుడు మనకి పెద్దగా ఇబ్బంది ఉండదు. బట్ ఇప్పుడు 3 ఉన్నాయి. 3 ఉంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో ఫ్యాక్టరైజేషన్ చేస్తే మీకు ఫ్యాక్టరైజేషన్ చేసే ముందు మీకు ఇంకా ఇది సొల్యూషన్ ఏమైనా పోతుందేమో చూడండి. సో ఇక్కడ 3 టేబుల్ పోతుంది చూడండి. 3 టేబుల్ పోతుందా? 4 టేబుల్ పోతుంది.
సో ఇక్కడ 4 టేబుల్ పోతుంది. సో 4 టేబుల్ మనం చూసుకున్నాం. 4 3s 12 3x² మైనస్ 4 1s 0 ఓకే ఎక్స్ ప్లస్ ఇక్కడ ఎంత పోతుంది 4 6s 600 ఓకే 600 ఈజ్ ఈక్వల్ టు 0 ఓకే. దీనికి మనం ఇప్పుడు మనం ఫ్యాక్టరైజేషన్ అయితే చేయాలి. ఇక్కడ ఫ్యాక్టరైజేషన్లో ఏంటంటే 3x² మైనస్ 110x ప్లస్ 600 కదా, జీరోస్ అయితే తీసేద్దాం. 3 6s 18 అండ్ మల్టిప్లై చేస్తే 18 రావాలి అండ్ యాడ్ చేస్తే 11 రావాలి. సో 0 తీసేయండి 11 రావాలంటే అప్పుడు మనం 9 2s 18 9 2s 18 కాబట్టి అండ్ 9 + 2 11 కాబట్టి సో 9 2 పోతుంది. అంటే ఇప్పుడు మనకి 90 అండ్ 20 పోతుంది ఓకే. 90 అండ్ 20 పోతుంది. సో చూసుకోండి 90 అంతే 90 అండ్ 20. సో 90 2s 18 కదా పజ్ అంతే. సో ఓకే 90 అండ్ 20 పోతుంది ఫ్యాక్టరైజేషన్. మీరు కూడా సేమ్ ఫ్యాక్టరైజేషన్ సింపుల్గా చేసుకోవాలంటే ఈ జీరోస్ తీసేసి మీరు మల్టిప్లై చేసుకొని సరిపోతుంది. ఫ్యాక్టరైజేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది మీకు కూడా ఫ్యాక్టరైజేషన్ అనేది ఓకే. అర్థమైంది కదా. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది 90 అండ్ 20 3x² మైనస్ 90x సో మైనస్ 20x 90 ప్లస్ 20 కలిపితే 110 వస్తుంది ఓకే. సో ప్లస్ 600 ఈజ్ ఈక్వల్ టు 0 ఓకే. ఇది అయిపోయింది. ఇందులో కామన్ వచ్చేసరికి 3x కామన్ తీస్తే ఇక్కడ x మైనస్ సో 30 ఉంటుంది. ఇక్కడ మైనస్ 20 కామన్ తీస్తే x ప్లస్ సో x మైనస్ ఉంటుంది మైనస్ x మైనస్ సో 30 ఉంటుంది ఓకే. 3 20s 600 కదా ఓకే. 30 20s 600 ఓకే ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు x మైనస్ 30 కామన్ తీస్తే మనకి 3x మైనస్ 20 మిగులుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. మనకి ఫ్యాక్టరైజేషన్కి 2 వచ్చాయి కదా. సో అవి మళ్ళీ ఇక్కడ ఒకసారి రాసుకుందాం. సో మనకి రాసుకున్న తర్వాత మనం x ఈజ్ ఈక్వల్ టు బ్రెడ్లో సబ్స్టిట్యూట్ అయితే చేసుకుందాం. సో ఫస్ట్ మనకి వచ్చిన ఫ్యాక్టరైజేషన్స్ ఏంటి 3x మైనస్ 20 ఇది ఒకటి లేదా x మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు 0. సో అప్పుడేమవుతుంది మనం దీన్నిట్లో సైడ్ చేసుకుంటే x మైనస్ అంటే ముందు ఇది నేను తీసుకుంటాను x మైనస్ 30 అనేది తీసుకుంటాను. x మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ సో 3x మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 0 ఓకే. సో అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 30 అవుతుంది ఆర్ ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 20/3 అవుతుంది ఓకే. ఈజ్ ఈక్వల్ టు 20/3 అవుతుంది ఓకే. సో XY వచ్చినాయి 2 టైప్స్. సో ఇక్కడ మనం ఎట్ x ఈజ్ ఈక్వల్ టు b 30 అనేది సో బ్రెడ్త్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు మనకి b ఈజ్ ఈక్వల్ టు ఎంత 30 మైనస్ 2x. సో ఇప్పుడు 30 మైనస్ x బదులు మనం 30 అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 ఆఫ్ 30 ఈజ్ ఈక్వల్ టు 30 మైనస్ 60 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 30. సో మైనస్ 30 వచ్చిందంటే ఏంటి ఇది మనకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 విచ్ ఈస్ ఫాల్స్ అనమాట. ఇది ఫాల్స్ ఓకే. సో ఇప్పుడు మనం అట్ x ఈజ్ ఈక్వల్ టు 20/3 ఉంది కదా, ఇది మనం సెకండ్ డిఫరెన్షియేషన్ ఉంది కదా, సెకండ్ డిఫరెన్షియేషన్లో మనం అప్లై చేద్దాం. అప్పుడు మనం అంటే సెకండ్ డిఫరెన్షియేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సెకండ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ x ఏంటి సో ఆల్రెడీ మనకి తెలుసు కదా. ఒక్క నిమిషం నేను ఇక్కడ రాస్తాను 24x మైనస్ 440 ఇది సెకండ్ డిఫరెన్షియేషన్. ఇక్కడ x బదులు మనం 20/30 రాద్దాం. 20/3 మైనస్ 440 ఓకే. సో ఇలా వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ సెకండ్ డిఫరెన్షియేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నాం x అనేది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ 2 కాదు 24 కదా, 24x మైనస్ 440. సో 324s అండ్ మైనస్ చేసి 20 వేస్తే మనకి 160 మైనస్ 440 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 440 అంటే మైనస్ 280 ఓకే. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో దెన్ ఆఫ్టర్ f ఆఫ్ x ఈజ్ మ్యాక్సిమం. ఎప్పుడు అవుతుంది మ్యాక్సిమం అనేది x ఈజ్ ఈక్వల్ టు 20/3 అయినప్పుడు. వెన్ x ఈజ్ ఈక్వల్ టు 20/3 ఓకే. మనం కనుక్కున్నాం x వాల్యూ కూడా ఇదే. సో ఫైండ్ అవుట్ చేయాల్సింది ఓకే. అర్థమైంది కదా మీకు స్టెప్స్ అన్నీ. సో ఫస్ట్ డయాగ్రామ్ అయితే వేసుకోండి. డయాగ్రామ్ వేసుకున్న తర్వాత నీట్గా మీరు సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. సో ఫస్ట్ ఫంక్షన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. లెంత్ ఇంటూ బ్రెడ్త్ హెచ్ కనుక్కున్నాం, తర్వాత వాల్యూమ్ L ఇంటూ B ఇంటూ హెచ్ కాబట్టి దాన్ని మల్టిప్లై చేసుకొని ఒక ఫంక్షన్ వస్తుంది. ఆ ఫంక్షన్ని సో ఫస్ట్ డిఫరెన్షియేషన్ చేస్తాం, మనం సెకండ్ డిఫరెన్షియేషన్ చేస్తాం. సో మనకి మ్యాక్సిమం ఆర్ మినిమం వాల్యూ తెలియాలి కాబట్టి ఫస్ట్ డిఫరెన్షియేషన్లో 0 అనేది అప్లై చేసుకుంటాం. సో దెన్ ఆఫ్టర్ x వాల్యూ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది.
ఇక్కడ 3 ఫ్యాక్టర్స్ వస్తాయి కాబట్టి మనం ఫ్యాక్టరైజేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. 2 వస్తే మనకి ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకెళ్ళిపోతే సరిపోతుంది. ఇక్కడ 3 వచ్చాయి కాబట్టి ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకి x ఈజ్ ఈక్వల్ టు అనే టూ ఆన్సర్స్ అయితే రావడం జరుగుతుంది. దాన్ని ఒకసారి బ్రెత్లో అయితే సబ్స్టిట్యూట్ చేయండి. సో అది ఫాల్స్ అవుతుంది. x ఈజ్ ఈక్వల్ 20/3 అనేది మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనం f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 20/3 వస్తుంది. ఓకే, సో ఇది ప్రాబ్లం అనేది, ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాబ్లంకి అయితే వెళ్ళిపోదాం. సో ఇది మనకి నెక్స్ట్ ప్రాబ్లం ఫ్రెండ్స్. ఇది ఏంటంటే మనకి వైర్ ప్రాబ్లం. సో ఏ వైర్ ఆఫ్ లెంత్ L ఈజ్ కట్ ఇంటూ 2 parts which are bent representedly in the form of a square and a circle. What are the lengths of the pieces of wire respectively so that the sum of the area is the least అని చెప్పి మనకి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీని అర్థం మీకు చెప్తాను. సో ఒక వైర్ తీసుకున్నారు, ఇక్కడ డయాగ్రామ్ కూడా వేసుకోండి. మీరు పెన్సిల్తో నీట్గా వేయండి. ఇక్కడ ఒక వైర్ తీసుకున్నారు, ఇది వైర్ అనుకోండి. సో ఈ వైర్ని 2 parts చేశారు. ఈక్వల్ ఏం కాదు, మామూలుగా ఇదొక పార్ట్ అనుకోండి. ఓకే, సో 2 parts చేస్తే ఒక పార్ట్ని ఏం చేశారంటే, ఈ పార్ట్ని ఏం చేశారంటే స్క్వేర్ చేశారు. ఓకే, ఇక్కడ నేను గీస్తున్నాను ఎగ్జాంపుల్గా. ఒక పార్ట్ని ఏమో స్క్వేర్ చేశారు. ఈ వైర్ని, ఇది మొత్తం టోటల్ వైరు. ఈ టోటల్ వైర్ని 2 parts చేశారు. ఈక్వల్ పార్ట్స్ ఏం కాదు, నార్మల్గా 2 parts చేశారు. ఒక పార్ట్తోనేమో ఒక స్క్వేర్ లాగా బెండ్ చేశారనమాట. ఈ పార్ట్తోనేమో ఒక సర్కిల్ లాగా చేశారు. ఓకే, సో ఈ పార్ట్తో మనకి ఒక సర్కిల్ లాగా చేయడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఒక పార్ట్తో ఏమో స్క్వేర్, ఒక పార్ట్తోనేమో ఒక సర్కిల్ లాగా చేయడం జరిగింది. ఓకే, సో అండ్ ఇక్కడ మనకి 2 parts అయితే చేశారు కదా, దీనికి సంబంధించి x అని తీసుకున్నాం. అంటే 4 sides ఉంటాయి కదా, 4 sides 4x. ఓకే, 4x. ఇక్కడ రేడియస్ ఎంత ఉంటుంది మనకి, r. సో r ఉంటుంది. ఓకే, అర్థమైంది కదా. అప్పుడు r అంటే పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ ఎంత అవుతుంది, 2πr అవుతుంది. ఓకే, 2πr అవుతుంది పెరిమీటర్ ఆఫ్ సర్కిల్. ఇక్కడేమో మనకి 4x ఉంటుంది. అప్పుడు మనకి, సో ఇక్కడైతే డయాగ్రామ్ అయితే వేసుకోండి. ఇది L అనుకోండి, ఇది మనకి L. ఓకే, ఓవరాల్గా L. సో ఇక్కడ మనకి 4x కదా. సో ఇక్కడ ఇది 4x అంటే దీన్ని మళ్ళీ దీని ప్లేస్లో వైర్ ప్లేస్ తీసుకొస్తే ఇది మొత్తం మనకి 4x అవుతుంది కదా. సో 4x. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా x. ఓకే, 4x's మళ్ళీ ఇక్కడ తీసుకొస్తే మళ్ళీ సేమ్ వైర్ మనకి 4x వస్తుంది. ఇక్కడ కూడా అంతే, మనకి 2πr. ఓకే, సో ఇది మళ్ళీ యథావిధిగా చేస్తే ఈ వైర్ అనేది 2πr అనేది రావడం జరుగుతుంది. ఇది డయాగ్రామ్. మీరు చాలా పెన్సిల్తో నీట్గా వేయండి. అండ్ అదేవిధంగా ఇప్పుడు మనం సమ్ అయితే చూద్దాం. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఒకసారి రాసుకుందాం. లెట్ x be the side of the square. ఓకే, సో స్క్వేర్కి ఒక x అనేది సైడ్ అనమాట. 4 sides కాబట్టి 4x. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి r be the radius of the circle. ఓకే, సో ఓవర్. సో తర్వాత గివెన్, ఇది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అని అనమాట. సో ఏమి ఇచ్చారు, 4x ఇచ్చారు. 4x ప్లస్ ఇదెంత, పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ 2πr ఈజ్ ఈక్వల్ టు L అనమాట. ఓకే, సో L అనేది మనకి ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశాను, ఇది ఈక్వల్ టు L. ఓకే, సో ఇది ప్లస్ ఈ స్క్వేర్ ప్లస్ సర్కిల్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు లీస్ట్ కౌంట్ అనేది రావాల్సి ఉంటుంది మనకి ఫైనల్గా. ఓకే, సో ఏరియా అనేది చాలా లీస్ట్గా ఉండాలి. ఓకే, అది మనకి క్వశ్చన్ అనేది. సో ఈ స్క్వేర్ ఏరియా అండ్ ఇది సర్కిల్ ఏరియా చాలా లీస్ట్గా ఉండాలి మనకి. క్వశ్చన్ అది ఇవ్వడం జరిగింది అది. ఓకే, ఇది కండిషన్ అనమాట, మనం ఫామ్ చేసుకున్న కండిషన్. ఓకే, సో కండిషన్ వచ్చింది కదా. సో ఇందులో మనకి ఏంటంటే ఏదైనా కానీ x టర్మ్ కానీ y టర్మ్ కానీ తీసుకుందాం. ఇక్కడ x ఉంది, ఇక్కడ r ఉంది కదా. 2 terms కాకుండా ఏదైనా ఒక x టర్మ్ కానీ r టర్మ్ కానీ డిఫైన్ చేద్దాం. అంటే వాల్యూ x వాల్యూ అయినా తీసుకోవచ్చు మీరు, లేదా r వాల్యూ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే 4x నుంచి 2πr తీసుకెళ్తే -2πr వస్తుంది. దాని నుంచి మనకి r అనేది x అనేది ఫైండ్ అవుట్ అవుతుంది, లేదా r అనేది ఫైండ్ అవుట్ చేసి మీరు చేసుకోవచ్చు. ఇక్కడ మనం r ఫైండ్ అవుట్ చేద్దాం. 4x ఇలానే ఉంచుదాం. సో -2πr అటు వస్తే L - 2πr. ఓకే, సో అప్పుడు మనకి 2πr ఏమవుతుంది, L - 4x. ఓకే, సో అర్థమైంది కదా ఇది. సో ఇందులోంచి మనకి r ఎంత వస్తుంది,
ఆర్ బై ఎల్ మైనస్ 4x/2πని ఇటు తీసుకొస్తాం అనమాట 2π. ఓకే, ఇది ఆర్, దీన్ని 1 అనండి. సో ఆర్ అనేది ఫామ్ అయిపోయింది మనకి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి సమ్ ఆఫ్ ఏరియాస్. సమ్ ఆఫ్ ఏరియాస్ ఏంటి? స్క్వేర్ ఏరియా ఒకటి అండ్ అదేవిధంగా సర్కిల్ ఏరియా. సమ్ ఆఫ్ ఏరియాస్ ఏమవుతుంది? x² ప్లస్ πr². బికాస్ ఆఫ్ ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే సైడ్ ఇంటూ సైడ్ స్క్వేర్ కదా. ఏరియా ఆఫ్ స్క్వేర్ అనేది సైడ్ స్క్వేర్ అండ్ ఏరియా ఆఫ్ సర్కిల్ అనేది πr². దానికి మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. ఓకే, ఇక్కడ కింద మెన్షన్ చేయండి ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్. ఓకే, సైడ్ స్క్వేర్ అంటే x², నథింగ్ బట్ x². ఓకే, సైడ్ ఎక్సే కదా మనకి ఇక్కడ డయాగ్రామ్లో ఎక్స్. ఓకే, అండ్ అదేవిధంగా ఇక్కడ ఏరియా ఆఫ్ సర్కిల్ ఏమవుతుంది? πr² అవుతుంది. సో ఇప్పుడు సమ్ ఆఫ్ ఏరియాస్, సో x² ప్లస్ πr² అనమాట. సమ్ ఆఫ్ ఏరియాస్ అంటే x² ప్లస్ πr ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఏరియా x² ప్లస్ πr². ఓకే, ఇది ఎట్లా వచ్చింది తెలిసింది కదా మీకు. సో దెన్ ఆఫ్టర్ ఈ r² ఉంది కదా, ఈ r² ఇక్కడ మనకి ఆర్ వాల్యూ అయితే తెలుసు. సో ఆర్ వాల్యూ అనేది సబ్మిట్ చేద్దాం ఇక్కడ. x² ప్లస్ π, ఆర్ అంటే ఎంత? ఇక్కడ మనకి వచ్చింది కదా వాల్యూ. సో అది L మైనస్ 4x/2π. ఇక్కడ r² కాబట్టి హోల్² అనమాట. ఓకే, హోల్ స్క్వేర్ చేసుకున్నాం. అప్పుడు మనకి x² ప్లస్ 1 మైనస్ 4² అంటే 1 - 4x, దీనికి ఒక్కదానికి హెచ్చి కింద మనకి స్క్వేర్ అనేది మల్టిప్లై చేద్దాం, 4π వస్తుంది. సారీ, సో 4π అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ఇది మనకి వచ్చేసింది మనకి ఫైనల్గా. సో ఫంక్షన్ అనేది రావడం జరిగింది. సో దీన్ని మనం ఫంక్షన్ అనుకుందాం. లెట్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ 1 మైనస్ 4x హోల్ స్క్వేర్ బై, సారీ ఫ్రెండ్స్ ఇక్కడెక్కడో వేసాను నేను. సో 4π, దీన్ని 2 అనాలి. ఓకే, సో అర్థమైంది కదా, ఫంక్షన్ అనేది మనకి రావడం జరిగింది. సో ఇక్కడ పేజ్ అయిపోయింది, నేను పక్కన వేస్తాను. సో 1 మీకు అర్థమైంది కదా ఇక్కడ వరకు. సో వైర్ అనేది మనకి ఇచ్చిన దాంట్లో సో ఒకటి బెండ్ చేస్తే ఇలా, నేను లాస్ట్లో చెప్తాను వివరంగా. సో మనకి ఫంక్షన్ రావడం జరిగింది. దెన్ ఆఫ్టర్ మనకి ఫంక్షన్ వచ్చిన తర్వాత చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఫంక్షన్ని డెరివేషన్ చేయడం. డెరివేషన్ చేస్తే అండ్ ఫంక్షన్ని డబల్ డెరివేషన్ అంటే ఒకసారి డెరివేషన్ చేయాలి అండ్ సెకండ్ టైం కూడా డెరివేషన్ అయితే చేయాలి. సో సెకండ్ టైం డెరివేషన్ అయిపోయిన తర్వాత సో ఫస్ట్ టైం డెరివేషన్ చేసిన దాన్ని ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే దానికి ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ అనేది మనం సెకండ్ టైం డెరివేషన్ దాంట్లో మళ్ళీ మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫైనల్గా రావడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ మనం డెరివేషన్ పార్ట్ అయితే చేద్దాం ఫంక్షన్కి. ఇక్కడ ఫంక్షన్ అనేది మళ్ళీ ఒకసారి రాస్తాను చూడండి. f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ L మైనస్ 4x, L మైనస్ ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఓకే, L మైనస్ 4x హోల్ స్క్వేర్ బై 4π, ఇది మనకి ఫంక్షన్ అనమాట. సో ఇప్పుడు దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే f డాష్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు, డిఫరెన్షియేషన్ చేస్తే ఇక్కడ xకి డిఫరెన్షియేషన్ చేస్తే 2x ప్లస్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 1 మైనస్ 4x అంటే ఇప్పుడు ఇది x అనమాట. 1 మైనస్ 4x అనేది x అనుకోండి, x². సో దీనిలాగే ఇక్కడ x²కి ఏం చేసాం? డిఫరెన్షియేషన్ 2x చేసాం. ఓకే, 2 ముందుకు వస్తుంది, x మైనస్ 2 మైనస్ 1. ఓకే, సో అదేవిధంగా ఇది x అనుకోండి, సో 2 ఆఫ్ x వస్తుంది. ఓకే, అప్పుడేంటి మనకి 2 ఆఫ్ 1 మైనస్ 4x. ఓకే, సో అర్థమైంది కదా. తర్వాత దీనికి మళ్ళీ డెరివేషన్ చేయాలి. సో డెరివేషన్ చేస్తే మనకి ఓవరాల్గా ఎంత వస్తుంది? -4 వస్తుంది. దీని లోపల ఉన్న పార్టీకి డెరివేషన్ చేస్తే ఓకే -4 అనేది రావడం జరుగుతుంది. ఓకే, అర్థమైంది కదా. ఓకే, దెన్ ఆఫ్టర్ బై 4π అనేది అట్లనే వేసుకుంటాం. 4π అనేది వచ్చేసింది. దీన్ని సో 4π, సో మళ్ళీ ఇంకా సబ్స్టిట్యూట్ చేద్దాం ఆగండి. 2x ఉంది కదా, 2x ఇలానే రాసుకుందాం. 4 క్యాన్సిల్ వస్తుంది, 4 1s 4 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ముందుకు వేద్దాం. -2 ఆఫ్
1 మైనస్ 4x బై పై, ఇక్కడ పై మిగిలింది కాబట్టి పై వస్తుంది. ఓకే, సో అయిపోయింది. సో ఇది మనకి డెరివేషన్. ఇది డెరివేషన్ అనేది మనకి ఫస్ట్ డెరివేషన్ అనేది అయిపోవడం జరిగింది. అండ్ సెకండ్ డెరివేషన్ కూడా ఒకసారి చేద్దాం. మళ్ళీ దీనికి సెకండ్ టైం డెరివేషన్ చేద్దాం. సో సెకండ్ టైం అంటే మనకి 2x కదా, 2x అంటే 2 మిగులుతుంది ఇక్కడ, మైనస్ 2 పై దించుకుందాం, ఆఫ్ మైనస్ 4 వస్తుంది. మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది ఇక్కడ, 2 ప్లస్ 8 బై పై. ఓకే, అర్థమైంది కదా. ఇక్కడ మీకు ఒక నిమిషం మీకు కనిపించలేదా? ఓకే, ఇక్కడ. సో ఇది ఈ సెకండ్ టైం డెరివేషన్. మళ్ళీ దీనికే సెకండ్ టైం కూడా డెరివేషన్ అనేది చేయడం జరిగింది. ఈ డెరివేషన్ పార్ట్ మీకు ఒకవేళ కన్ఫ్యూజ్ అయితే కనుక, సో ఫార్ములా ఉంటుంది, డెరివేషన్ ఫార్ములా, ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ఫార్ములా. సో ఇట్లాంటి ఫార్ములాస్ ఉంటాయి. డెరివేషన్కి సంబంధించిన ఫార్ములాస్ చదవండి, ఈజీగా చేస్తారు మీరు, చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ చేస్తే మీకు ఏంటంటే ఏమైనా కన్ఫ్యూజ్ అయితే కనుక, సో డెరివేషన్ పార్ట్స్ అనేవి, ఫార్ములాస్ అనేవి చూడండి ఖచ్చితంగా. ఓకే, సో సెకండ్ టైం డెరివేషన్ చేసేసాం. సో పని అయిపోయింది. మనకి ఫర్ మ్యాక్సిమం కానీ మినిమం వాల్యూ కానీ కావాలి కాబట్టి, ఫర్ మ్యాక్సిమం ఆర్ మినిమం వాల్యూ కావాలి కాబట్టి ఎఫ్ ఇన్వర్స్ ఏం చేస్తాం, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ మనం 0 తీసుకుంటాం అన్నమాట. ఓకే, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, సో ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే మనకి ఫస్ట్ ఇక్కడ, సో ఇదనమాట, ఈజ్ ఈక్వల్ టు 0, 2x మైనస్ 2 ఆఫ్ L మైనస్ 4x బై పై ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, సో అప్పుడు 2x ఈజ్ ఈక్వల్ టు, సో -2 మైనస్ ఈ ఫ్రాక్షన్ పంపిస్తే 2 ఆఫ్ L మైనస్ అనేది ప్లస్ అయిపోతుంది, 4x బై పై. ఓకే, సో ఇందులో నుంచి, సో మళ్ళీ మనం ఇందులో నుంచి L మైనస్ 4x, ఇక్కడ మనకి 2 క్యాన్సిల్ అవుతుంది, పై ఎక్స్ మిగులుతుంది. ఈ 2 క్యాన్సిల్ అవుతుంది, పై ఎక్స్ మిగులుతుంది. పై ఇటు తీసుకెళ్దాం, పై ఎక్స్ 2 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2 పోతుంది, ఎల్ మైనస్ 4x ఉంటుంది. ఓకే, సో అండ్ సో ఎల్ అనేది అట్లానే ఉంచి -4xని ఇటు తీసుకొని వద్దాం, ఇటు సైడ్ ఎల్ అనేది అటువైపే ఉంచి. ఓకే, ఇప్పుడు పై ఎక్స్ మైనస్ 4x అవుతుంది, మైనస్ కాదు -4x కాబట్టి ఇటు వస్తే మనకి +4x అవుతుంది. +4x అయితే ఈజ్ ఈక్వల్ టు ఎల్ అవుతుంది. ఓకే, ఎల్ అనేది మెన్షన్ చేసాం. ఓకే, అది అయిపోయింది. నెక్స్ట్ పై +4, ఎక్స్ కామన్ తీస్తే, పై +4 వస్తుంది, కనిపిస్తుందా మీకు? ఓకే, పై +4 వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు ఎల్ అనమాట. ఓకే, అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఎల్ బై పై +4. ఓకే, సో దీన్ని మళ్ళీ మనం థర్డ్ ఈక్వేషన్ అనేది అనుకోవాలి. సో అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, మీకు కనిపిస్తుందా? సారీ ఫ్రెండ్స్, మీకు కెమెరా. అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై పై +4 అనమాట. సో అప్పుడు క్లియర్లీ మనకేమవుతుంది, ఎఫ్ సెకండ్ డాష్ అంటే డెరివేషన్ 2 ఏమవుతుంది, సో ఇది డెరివేషన్ 2లో ఎక్స్ అనేది డెరివేషన్ 2లో అప్లై చేయండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమొచ్చింది మనకి, ఎల్ బై పై +4 కదా. సో ఆ పార్ట్ని మనం ఏం చేద్దామంటే, ఇక్కడ మనకి సెకండ్ టైం డెరివేషన్ చేసాం కదా, సో ఇందులో మనం చూసుకోవాలన్నమాట, సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, అర్థమైంది కదా. అప్పుడు ఈజ్ ఈక్వల్ టు 2 + 8π బై పై గ్రేటర్ దాన్ 0, ఇది గ్రేటర్ దాన్ 0, ఇది గ్రేటర్ దాన్ 0. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యాస్ మినిమం వాల్యూ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై పై +4. ఓకే, రిక్వైర్డ్ లెంత్ అవుతుంది అప్పుడు, లెంత్ ఆఫ్ ది స్క్వేర్ పార్ట్ ఎంత అవుతుంది అప్పుడు, 4x ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుంది, 4l బై పై +4 యూనిట్స్. ఓకే, సో ఇది అర్థమైంది కదా. ఇక్కడ మనం ఎక్స్ అనేది వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, ఎక్స్ వాల్యూ ఎంత, ఎల్ బై పై +4 అవుతుంది. అప్పుడు మనకి సెకండ్ డెరివేషన్ ఎంత వచ్చింది, ఇక్కడ ఆల్రెడీ మనకి 2 ఆఫ్ ఎల్ మైనస్ 4x, ఇక్కడ సెకండ్ డెరివేషన్ 2 + 8π వచ్చింది. అంటే ఇది పాజిటివే కదా, 2 + 8π అంటే, సో పాజిటివ్, సో గ్రేటర్ దాన్ 0. ఓకే, సో గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యాస్ మినిమం వాల్యూ ఎట్ ఏంటి, మినిమం వాల్యూ అనేది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై
5+4 కింద మినిమం వాల్యూ అనేది అవుతుందన్నమాట. ఓకే, ఇది మినిమం పాజిటివ్ వాల్యూ వచ్చింది కదా. సో పాజిటివ్ వాల్యూ వచ్చినప్పుడు ఇది మనకి మినిమం వాల్యూ అయితే అయిపోతుంది. తర్వాత లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 4x ఎలా వస్తుంది మీకు, లెంత్ ఈజ్ ఈక్వల్ టు 4x ఈజ్ ఈక్వల్ టు 4l/5+4 యూనిట్స్ వస్తుంది. అంటే ఇక్కడ దీన్ని మనం ఇటు తీసుకొని వస్తే ఈజ్ ఈక్వల్ టు 4l/5+4. సో ఇది ఎలా వస్తుందంటే లెంత్ అనేది మనం ఆల్రెడీ ఫస్ట్ చూసాం. లెంత్ అంటే l ఈజ్ ఈక్వల్ టు 4x + 2πr మనకి ఫస్ట్ ఈక్వేషన్కి సంబంధించి. అందులో ఈ x అనేది సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు మనకి లెంత్ అనేది l ఈజ్ ఈక్వల్ టు 4x + 2πr కదా. సో ఇందులో మనకి x వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇది వస్తుంది. ఓకే, సో ఫైనల్గా ఇది వస్తుంది. వాడు కడుక్కోమంది కూడా ఇదే కాబట్టి సో అయిపోతుంది సమ్ అనేది. అర్థమైంది కదా. సో ఫస్ట్ మళ్ళీ ఒకసారి చెప్తాను, క్లియర్గా వినండి. సో ఇది సమ్ మనకి ఒక వైర్ తీసుకున్నాం, 2 పార్ట్స్కి డివైడ్ చేసాం. డివైడ్ చేసినప్పుడు అంటే ఒక పార్ట్ ఏంటంటే స్క్వేర్గా చేసాం, ఇంకో పార్ట్ సర్కిల్గా చేసాం. సో 4 సైడ్స్ ఉంటాయి కాబట్టి దీనికి x తీసుకున్నాం ఒక సైడ్, 4 సైడ్స్ కాబట్టి 4x తీసుకున్నాం. అండ్ దెన్ ఆఫ్టర్ దీనికి రేడియస్ r ఉంటుంది. ఓవరాల్గా మనకి పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ ఏమవుతుంది 2πr అవుతుంది. అప్పుడు 4x + 2πr ఈజ్ ఈక్వల్ టు l. సో l అనేది అనుకున్నాం మనం. అప్పుడు మనకి ఏదైనా ఒకటి డిఫైన్ చేయండి, x కానీ r కానీ ఏదైనా ఒక వాల్యూ ఫస్ట్ డిఫైన్ చేసి దెన్ ఆఫ్టర్ మూవ్ ఆన్ అయితే మనకు ఒక ఫంక్షన్ వస్తుంది. సో నేను ఇప్పుడు x అనేది తీసుకున్నాను బికాజ్ ఆఫ్ r వాల్యూ వస్తుంది. సో 4x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనకి l - 2πr. సో దెన్ ఆఫ్టర్ 2πr తీసుకొస్తే l - 4x అవుతుంది. దెన్ r డిఫైన్డ్ అవుతుంది. r ఈజ్ ఈక్వల్ టు l - 4x/2π. దీని 1 అనేది అనుకోవడం. సమ్ ఆఫ్ ఏరియాస్ అంటే ఏంటి, ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే సైడ్ స్క్వేర్ అంటే x² అవుతుంది. ఓకే, సమ్ ఆఫ్ ఏరియాస్ ఏరియా ఆఫ్ సర్కిల్ అంటే πr². ఇవి రెండు సమ్ ఆఫ్ ఏరియాస్ అన్నమాట. దేని ఏరియాస్, ఎక్స్ స్క్వేర్ ఏరియా అండ్ అదేవిధంగా సర్కిల్ ఏరియాని సమ్ చేయాలి, అంటే యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి x² πr² వస్తుంది. సో ఇది ఎందుకు, మనం ఫంక్షన్ క్రియేట్ చేయడానికి. ఓకే, సో అప్పుడు ఇందులో r ఉంటుంది కదా, ఇక్కడ ఆల్రెడీ r వాల్యూ వచ్చింది. దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుని సాల్వ్ చేస్తే మనకు ఒక ఫంక్షన్ వస్తుంది. ఫంక్షన్ రాగానే మనకి తెలిసిందే కదా ప్రాసెస్. ఇంకా డెరివేషన్ అనేది చేయాలి. ఎక్స్కి డెరివేషన్ అండ్ సెకండ్ టైం డెరివేషన్ చేస్తే ఫర్ మ్యాక్సిమం కానీ మినిమం కానీ వస్తుంది. సో దాన్ని మనం ఇక్కడ మనకి కనుక్కోమంది ఏంటి, లెంత్ కాబట్టి సో మనకి ఫస్ట్ మనకి మ్యాక్సిమం అనేది ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు అక్కడ ఇచ్చారు లీస్ట్ అనేది, ఇక్కడ క్వశ్చన్లోనే ఇచ్చారు సమ్ ఆఫ్ ది ఏరియా ఈజ్ ద లీస్ట్ అని చెప్పి ఇచ్చారు. సో పాజిటివ్ కాబట్టి ప్రాబ్లం లేదు, క్లియర్లీ ఇప్పుడు మనకి లీస్ట్లోనే ఉంది. ఓకే, సో అప్పుడు ఎట్ x ఈజ్ ఈక్వల్ టు l/5+4 ఈజ్ ఈక్వల్ 5+4 x ఈజ్ ఈక్వల్ టు l/5+4ని లెంత్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఎప్పుడు సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, అది లీస్ట్ అని ఇది పాజిటివ్ అనేది వస్తేనే f' అది f సెకండ్ డాష్ ఉంది కదా డిఫరెన్షియేషన్, ఇది పాజిటివ్ వస్తేనే అది లీస్ట్ అయినట్టు. లీస్ట్ అవ్వగానే మనకి ఈ x అనేది ఆ లెంత్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే, లెంత్ అంటే ఏంటి ఇక్కడ ఆల్రెడీ మనకి ఇది లెంత్ అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి లెంత్ అనేది ఫైండ్ అవుట్ అవ్వడం జరుగుతుంది x వాల్యూతో. సో ఇది ఫ్రెండ్స్ వైర్కి సంబంధించిన ప్రాబ్లం. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. సో ఇది నెక్స్ట్ ప్రాబ్లం. ఇది ఏంటంటే విండో ప్రాబ్లం. ఏ విండో ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ సర్మౌంటెడ్ బై అన్ సెమీ సర్కిల్. ద పెరిమీటర్ ఆఫ్ ది విండో ఈజ్ 20 feet. ఫైండ్ ద మ్యాక్సిమం ఏరియా. ఓకే, సో మ్యాక్సిమం ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయమని ఈ క్వశ్చన్ అనేది. సో మనకి మ్యాక్సిమం ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికంటే ముందుగా మీరు డయాగ్రామ్ అయితే వేయండి. సో ఇక్కడ మనకి ఏంటంటే విండో అని చెప్పారు కదా, రెక్టాంగులర్ విండో. సో సెమీ సర్కిల్ ఫస్ట్ మీరైతే నీట్గా వేయండి, నేను ఇక్కడ రఫ్గా వేస్తాను. ఓకే, సో ఇదేమో రెక్టాంగులర్, పైనుంచి ఒక సెమీ సర్కిల్. సో మీరు కరెక్ట్గా వేయండి. సో ఒక సెమీ సర్కిల్ అనమాట, ఇది ఒక విండో. సో విండోకి మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, విండో ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ రెక్టాంగులర్ సర్మౌంటెడ్ బై ఏ సెమీ సర్కిల్. ఓకే, ద పెరిమీటర్ ఆఫ్ ది విండో ఈజ్ 20 feet అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. ఓకే, పెరిమీటర్ అనేది మనకి గివెన్ పెరిమీటర్ అనేది 20 feet ఇక్కడ రాసుకుందాం. గివెన్ పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 20 feet అనమాట. ఓకే, సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది రాసుకున్నాం. ఇక్కడ మనకి సో రెక్టాంగులర్ మనకి సైడ్ ఏమనుకున్నాం, లెంత్ బ్రెడ్త్ అనేది లెట్ అనుకుందాం మనం. సో లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఎల్. లెంత్ ఎల్ అంటే ఏమనుకున్నాం, సో ఇక్కడ ఏంటంటే లెంత్ కదా, సో ఇక్కడ పాయింట్ తీసుకొని ఎక్స్ అనుకున్నాం. సో ఎందుకంటే మనకి ఎక్స్ అనుకుంటేనే మనకి బాగుంటుంది. ఓవరాల్గా ఎక్స్ అనుకుంటే మనకి x/2 వస్తుంది.
సో ఫ్రాక్షన్ అంటే అది డివిడెంట్లోకి వెళ్తుంది. సో దాని బదులు మనం సో ఎక్స్ఎక్స్ అనుకుందాం. సో దీనికి ఓకే ఎక్స్ఎక్స్ అనుకుంటే ఓవరాల్గా మనకి లెంత్ ఎంత అవుతుంది 2x అవుతుంది. ఓకే సో L ఈజ్ ఈక్వల్ టు 2x. ఇప్పుడు బ్రెడ్త్ B ఈజ్ ఈక్వల్ టు y అనుకుందాం. y ఓకే సో బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు y. సో లెట్ x అంటే ఏంటి సెమీ సర్కిల్ రేడియస్ అనమాట, రేడియస్. ఓకే సో ఇది మనకి రేడియస్, సెమీ సర్కిల్ యొక్క రేడియస్. ఓకే రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు x అనమాట. సో దేనికి ఇది సెమీ సర్కిల్. సో ఇవి రెండు ఏమో రెక్టాంగిల్. ఓకే సో దీనికేమో సెమీ సర్కిల్. మీరు నీట్గా రాసుకోండి. ఓకే సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది అయిపోయింది. సో ఇక్కడైతే రాసుకున్నాం క్లియర్గా. సో దెన్ ఆఫ్టర్ నెక్స్ట్ ఏరియా ఆఫ్ ది విండో ఫార్ములా ఏంటి. సో ఏరియా ఆఫ్ ది విండో ఫార్ములా ఏంటి, అసలు ఓవరాల్గా ఏరియా ఆఫ్ ది విండో కావాలంటే ఇక్కడ ఒక రెక్టాంగులర్ ఏరియా ఉంది, ఇక్కడ ఒక సెమీ సర్క్యులర్ ఏరియా ఉంది. ఈ రెండింటి సమ్మే మనకి ఓవరాల్గా ఏరియా ఆఫ్ ది విండో అనమాట. ఓకే రెక్టాంగులర్ ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ఒకటి అండ్ అదే ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ ఒకటి, ఇవి రెండు యాడ్ చేస్తే మనకి విండో ఏరియా వస్తుంది. ఓకే సో ఇక్కడ రాద్దాం ఆ స్టెప్ అనేది. ఏరియా ఆఫ్ విండో ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ప్లస్ ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్. ఓకే ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ రాసుకున్నాం అదే ఇక్కడ ఒక నిమిషం. ఓకే ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ అయిపోయింది. ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ఎంత 2xy. అంటే ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ అంటే ఏంటి ఫార్ములా L ఇంటూ B ఇంటూ H. సారీ ఇప్పుడు ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ బట్టి L ఇంటూ బ్రెడ్త్. ఓకే ఇప్పుడు మనకి ఏమొస్తుంది 2xy వస్తుంది. 2x ఏమో సో లెంత్, y ఏమో బ్రెడ్త్, 2xy వస్తుంది. ప్లస్ సెమీ సర్కిల్, ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ ఫార్ములా ఏంటి πr²/2. πr²/2 అంటే ఆఫ్ πx² వస్తుంది. సో మీరు ఇక్కడ మెన్షన్ చేయండి కింద. ఓకే ఇక్కడ నేను వేస్తాను, మీరు కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ అనమాట. ఓకే ఇదొకటి. ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ ఫార్ములా ఏమవుతుంది πr²/2 అనమాట. ఓకే సో ఇవి రెండు ఫార్ములాస్ మనకి ఒక బాక్స్లో వేసేయండి. మీరు కూడా ఎగ్జామినేషన్లో ఫార్ములాస్ వేలో రాయండి. ఓకే సో ఇది వేసుకున్నాం. దెన్ వీటిని ఇక్కడ ఇది ఉంది కదా, సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఏం సబ్స్టిట్యూట్ చేసుకున్నాం, సో ఆల్రెడీ మనకి ఇక్కడ ఎక్స్ కామన్ ఇద్దాం. మనకి ఇక్కడ ఏం రావాలి, మనకి ఆల్రెడీ ఇక్కడ మనకి ఏమి వచ్చింది, ఎక్కడ రాసుకున్నాం మనం 2y. ఓకే మనమైతే ఇక్కడ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయలేదు. సో ఇక్కడ ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో అది ఎలా అంటే ముందు ఓకే సో నేను ఇక్కడైతే ఈక్వేషన్ అయితే రాయలేదు. సో ఈక్వేషన్ రాద్దాం. ఇక్కడ ఏరియా ఫార్ములా వచ్చింది కదా, సో ఏరియా ఫార్ములా కంటే ముందు ఒక ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అదేంటంటే ఇక్కడ 2x ఉంది కదా, 2x ప్లస్ 2y, మనకి పెరిమీటర్ ఎంత, సో πx ఈజ్ ఈక్వల్ టు 20 feet ఇచ్చారు కదా. సో ఇది రాసుకోవాలి. ఇక్కడ నేను రాస్తాను. ఇక్కడ ఈ స్టెప్ అనేది మీరు ఇక్కడే వేసుకోండి. ఓకే 2x ప్లస్ 2y ప్లస్ πx ఈజ్ ఈక్వల్ టు 20. అప్పుడు 2y ఏమవుతుంది, సో 2y అనేది 20 మైనస్ πx మైనస్ 2x. సో దీన్ని 1 అనుకోండి. ఈ రెండు స్టెప్లు ఇక్కడ రాసుకోండి మీరు. సో అదైతే నేను మిస్ చేశాను. సో ఇక్కడ మనకి ఇందులో మనం ఆల్రెడీ మనకి ఇక్కడ 2y అనేది రావడం జరిగింది. ఓకే ఇది 2y వచ్చింది కదా, సో ఈ 2yని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే సో ఇక్కడ 2xy ఉంది కదా, x కామన్ తీద్దాం. సో x కామన్ తీస్తే 2y వస్తుంది.
ఎక్స్ బయటికి రాస్తే అప్పుడు పై ఎక్స్ స్క్వేర్, ఇది ఇంతే రాద్దాం. ఇక్కడ 2y దగ్గర మనం ఆల్రెడీ ఇక్కడ 2y అనేది ఇక్కడ తీసుకున్నాం, అంటే మనం క్రియేట్ చేసుకున్నాం. సో ఈ 2y అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఇక్కడ ఏంది 20 మైనస్ పై ఎక్స్ మైనస్ 2x. ఓకే, ఎస్. ఓకే, దెన్ ఆఫ్టర్ ప్లస్ ఇది మామూలుగా కామన్గా రాసేసుకుందాం ఎక్స్ స్క్వేర్. దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే సో 20x మైనస్ పై ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్. ఓకే, అర్థమైంది కదా ఈ స్టెప్ ఎలా వచ్చిందో. 20x మైనస్ పై ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ ప్లస్ పై ఎక్స్ స్క్వేర్ బై 2. ఒకేసారి వేసేసుకుందాం పై ఎక్స్ స్క్వేర్ బై 2. సో ఇందులో నుంచి మనకి ఎంత పోతుంది? ఓకే, సో 20x అనేది రాసుకుందాం మైనస్ పై ఎక్స్ స్క్వేర్ బై 2 ఉంది కదా. సో ఈ పై ఎక్స్ స్క్వేర్ బై 2 అనేది ఇక్కడ రాసుకుందాం, పై ఎక్స్ స్క్వేర్ బై 2 రాసుకుందాం మైనస్ 2x స్క్వేర్. ఓకే, మైనస్ 2x స్క్వేర్. ఇక్కడ పై ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, అది ఎలా పోయి అది ఏమైందంటారా? ఇది మనకి ఇక్కడ ఈ పై ఎక్స్ స్క్వేర్ బై 2 అనేది దీన్ని ఇక్కడ రాసుకోలేదు. ఇక్కడ ఏం చేసామంటే ఎల్సిఎం చేసామన్నమాట. 2 ఇంటూ పై ఎక్స్ స్క్వేర్ 2 పై ఎక్స్ స్క్వేర్ మైనస్ పై ఎక్స్ స్క్వేర్. 2 పై ఎక్స్ స్క్వేర్లో నుంచి 1 పై ఎక్స్ స్క్వేర్ పోతే 1 పై ఎక్స్ స్క్వేర్ బై 2 ఉంటుంది. దాన్ని ఇక్కడ అనేది రాసుకున్నాం. ఓకే, మీకు అర్థమైంది కదా. సో ఇక్కడ 20x రాసుకున్నాం, అలాగే 2x స్క్వేర్ ఇలానే రాసుకున్నాం. ఈ రెండింటికి ఎల్సిఎం చేసామన్నమాట. 2 ఇక్కడ డినామినేటర్ 2 పై ఎక్స్ స్క్వేర్ మైనస్ పై ఎక్స్ స్క్వేర్. 2 పై ఎక్స్ స్క్వేర్ నుంచి పై ఎక్స్ స్క్వేర్ పోతే పై ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది. ఈ డినామినేటర్ 2 అనేది అంతే ఉంటుంది. సో దాన్ని ఇక్కడ మనం రాసుకోవడం జరిగింది. ఓకే, సో అయిపోయింది కదా. సో ఇదే మనకి ఫంక్షన్. సో లెట్ ఫంక్షన్ అనేది రాసుకుందాం. f of x is equal to 20x మైనస్ పై ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ 2x స్క్వేర్. సో దీన్ని 2 అనుకుందాం. ఓకే, మనకు ఫంక్షన్ వచ్చింది. సో ఫంక్షన్ రాగానే ఆల్రెడీ మనకి తెలుసు. సో ఫంక్షన్ రాగానే ఏం చేస్తాం? డిఫరెన్షియేషన్ చేస్తాం. ఫస్ట్ సారి ఒకసారి చేస్తాం, సెకండ్ టైం కూడా చేస్తాం. దెన్ ఆఫ్టర్ ఫస్ట్ టైం డిఫరెన్షియేషన్ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది మనం కౌంట్ చేస్తే మనకి కావాల్సింది ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, అర్థమైంది కదా. సో ఇప్పుడైతే డిఫరెన్షియేషన్ అనేది చేద్దాం ఒకసారి. సో డిఫరెన్షియేషన్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 20x అంటే, సో 20x అంటే 20నే కాన్స్టెంట్, ఎక్స్కి 1 కాబట్టి 1 మైనస్ పై బై 2 అనేది కాన్స్టెంట్ మనం ఇక్కడే రాసుకున్నాం పై బై 2. అండ్ ఎక్స్ స్క్వేర్కి 2x మైనస్ ఇక్కడ డిఫరెన్షియేషన్కి 2x స్క్వేర్ వస్తుంది. ఓకే, 2x స్క్వేరేనా కాదు, 2 ఇంటూ 2 4x వస్తుంది. సారీ, ఇక్కడ 4x వస్తుంది. డిఫరెన్షియేషన్ 4x వస్తుంది. ఓకే, సో దెన్ ఆఫ్టర్ మనం ఇక్కడ ఏం రాసుకుంటాం? 20. సో 2 ఇంటూ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు పై ఎక్స్ మిగులుతుంది మైనస్ పై ఎక్స్. ఈ 2 క్యాన్సిల్ అయితే పై ఎక్స్ మిగులుతుంది మైనస్ 4x. ఓకే, ఇది మనకి ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. ఓకే, సో దెన్ ఆఫ్టర్ నెక్స్ట్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కున్నాం. దీనికి ఇది డిఫరెన్షియేషన్కి 0 అయిపోతుంది కాబట్టి 0 మైనస్ పై ఎక్స్కి పై మైనస్ 4xకి 4. దెన్ ఆఫ్టర్ ఏం మిగులుతుంది? పై మైనస్ పై బై మైనస్ 4. సో ఇది ఎఫ్ డబల్ డాష్ డిఫరెన్షియేషన్కి సంబంధించి. ఓకే, సో ఇప్పుడు మనకి 2 వచ్చాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? 2 ఆల్రెడీ మనకి వచ్చినప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ మనకి? సో మనకి 2 వచ్చినప్పుడు ఆల్రెడీ మనకి తెలిసిందే. సో ఫస్ట్ డిఫరెన్షియేషన్ 0 చేసుకోవాలి. అప్పుడు మనకి మ్యాక్సిమం కానీ మినిమం కానీ ఒక వాల్యూ అనేది రావడం జరుగుతుంది ఎక్స్కి. దాన్ని సెకండ్ డిఫరెన్షియేషన్లో ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు చేద్దాం. సో ముందు ఇక్కడ రాసుకుందాం. ఫస్ట్ డిఫరెన్షియేషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20 మైనస్ పై ఎక్స్ మైనస్ 4x. ఓకే, ఇది ఒకటి. దెన్ ఆఫ్టర్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? మైనస్ పై మైనస్ 4. ఓకే, వచ్చింది కదా. సో ఇప్పుడు మనకి ఫర్ మ్యాక్సిమం ఆర్ మినిమం, ఓకే, మినిమం ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని పెట్టుకుంటాం. సో అప్పుడు మనకి ఏమొస్తుంది? ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఏంటి? ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏంటి? 20 మైనస్ పై ఎక్స్ మైనస్ 4x ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో దెన్ ఆఫ్టర్ మనం ఇక్కడ నుంచి ఏం చేద్దామంటే 20 అనేది ఇలానే ఉంచి మైనస్ 4x
మైనస్ పై ఎక్స్ మైనస్ 4x అటు తీసుకెళ్దాం. ఇప్పుడు ప్లస్ అవుతాయి, పై ఎక్స్ ప్లస్ 4x అవుతుంది. ఓకే, సో దెన్ ఆఫ్టర్ 20 ఆఫ్, ఇక్కడ ఏం కామన్ తీద్దాం, ఎక్స్ కామన్ తీద్దాం. ఎక్స్ కామన్ తీస్తే పై ప్లస్ 4 వస్తుంది. ఓకే, సో ఇది అప్పుడు మనకి ఎక్స్ ఏమవుతుంది, పై ప్లస్ 20/20 వెళ్తుంది కదా, 20/, పై ప్లస్ 4 వస్తుంది. ఇది మనకి 3 అనుకుందాం. ఓకే, సో ఈక్వేషన్ 1 and 2, 3. ఇప్పుడు మనం ఏం చెప్దామంటే క్లియర్లీ మనకి ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 20/5 + 4 కదా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20/5 + 4, ఇది ఒకటి. ఇప్పుడు ఎఫ్ డబల్ డాష్ ఎంత వస్తుంది, డబల్ డాష్ మైనస్ పై మైనస్ 4. సో ఇది మనకి నెగిటివ్ కదా, నెగిటివ్ అన్నప్పుడు ఏంటంటే మ్యాక్సిమం అనేది, ఇది మ్యాక్సిమం. నెగిటివ్లో ఏది వచ్చినా కానీ అది మనకి మ్యాక్సిమం అవుతుంది, గుర్తుంచుకోండి. ఓకే, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యాస్ మ్యాక్సిమం వాల్యూ ఎక్కడ మ్యాక్సిమం వాల్యూ, ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20/5 + 4. ఇక్కడ మనకి మ్యాక్సిమం అయిపోయింది. సో దెన్ ఆఫ్టర్ మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటి, ఫైండ్ ద మ్యాక్సిమం ఏరియా. సో మ్యాక్సిమం వాల్యూ అనేది వచ్చేసింది, ఇక్కడ మనకి మ్యాక్సిమం ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నారు. సో ఇప్పుడు మనకి ఫ్రమ్ ఈక్వేషన్ 2 నుంచి మనకి మ్యాక్సిమం వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. మ్యాక్సిమం కనిపిస్తుందా మీకు, మ్యాక్సిమం ఏరియా. సో ఈ ప్రాబ్లమ్స్ అనేవి చాలా రకరకాలుగా చేయొచ్చు, మీరు కూడా చేయొచ్చు. మ్యాక్సిమం ఏరియా. సో ఈక్వేషన్ 2 ఏంటో రాసుకుందాం ఫస్ట్. ఇక్కడ ఈక్వేషన్ 2 ఏంటి, ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసాం కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ 2 20 - 20x - πx² - 2x². ఇది ఈక్వేషన్ 2 మనకి. ఓకే, సో ఈక్వేషన్ 2 మ్యాక్సిమం ఏరియా ఈస్, సో ఎఫ్ ఆఫ్ 20/5 + 4. ఓకే, ఎక్స్ ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, 20/5 + 4 అని సబ్స్టిట్యూట్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏంటి 20x, 20 ఆఫ్ 20/5 + 4 మైనస్ π/2 ఆఫ్ 20/5 + 4 మైనస్ 2 ఆఫ్ 20/5 + 4 హోల్ స్క్వేర్. ఇక్కడైతే మీరు క్లియర్గా వేయండి, స్టెప్ మీకు అర్థం అవ్వాలని ఇక్కడే వేసాను దీని కింద. ఓకే, దెన్ దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఇక్కడ ఏంటి 20 × 20 ఎంత, 400. 400/5 + 4. ఓకే, మైనస్ π/2 అలానే రాద్దాం, π/2. ఇక్కడ ఏంటి 2 × 2 400. 400/5 + 4. ఓకే, 400/5 + 4 హోల్ స్క్వేర్ మైనస్ ఇక్కడ -2 ఆఫ్ ఇక్కడ ఏంటి 20². 400/5 + 4 హోల్ స్క్వేర్. ఓకే, అర్థమైంది కదా ఇది. ఓకే, అర్థమైంది కదా. సో ఇక్కడ మీకు 400 ఎలా వచ్చిందంటే ఇక్కడ మనం స్క్వేర్ వేయటం మర్చిపోయాం. ఇక్కడ స్క్వేర్ అనమాట, ఇది స్క్వేర్ ఇది స్క్వేర్. సో సేమ్ వస్తాయి. ఓకే, సో దెన్ ఆఫ్టర్ ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ స్టెప్ ఇక్కడ 400/5 మనం అన్నిటినీ ఎల్సిఎం చేస్తే 5 + 4 హోల్ స్క్వేర్ వస్తుంది. సో ఒకసారి వేద్దాం, ఎల్సిఎం ఏంటి 5 + 4 హోల్ స్క్వేర్ అవుతుంది అన్నిటికీ. ఇప్పుడు మనకి ఎంత పోతుంది ఇందులో, 400 ఆఫ్ 5 + 4 ఓకే, మైనస్ 200/5 పోతుంది. 2 1s 2 2s 200/5 మైనస్, సో 4 2s 800. ఓకే, అర్థమైంది కదా. సో ఇది స్టెప్ అనేది 5 + 4 హోల్ స్క్వేర్. ఇక్కడ 5 + 4 ఎలా వచ్చింది, ఆల్రెడీ డినామినేటర్లో 5 + 4 ఉంది. సో ఇంకొక 5 + 4 అనేది యాడ్ అవుతుంది. ఓకే, 400/5 + 4. 2 1s 2 2s పోతుంది, 200/5. ఓకే, 200/5. ఇక్కడ ఆల్రెడీ 5 + 4 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి వేయాల్సిన అవసరం లేదు.
మైనస్ 2 4 8 800 బై పై ప్లస్ 4 హోల్ స్క్వేర్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ కూడా వేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే 400 ఉంది కదా, సో 400 పై ఇలానే రాసుకుందాం. 400 పై అంటే ఎల్సిఎం ముందు ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం పై ప్లస్ 4 హోల్ స్క్వేర్, ఇక్కడ 400 పై ప్లస్ 400 ఇంటూ 4 అనమాట. 400 ఇంటూ 4 ఏమవుతుంది 1600 మైనస్ 200 పై మైనస్ 800. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది 600 400 పై నుంచి 200 పై తీస్తే 200 పై మిగులుతుంది. 200 పై ప్లస్ 1600లో నుంచి 800 తీస్తే 800 మిగులుతుంది. ఓకే, పై ప్లస్ 4 హోల్ స్క్వేర్. సో ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది 200 కామన్ తీద్దాం. 200 కామన్ తీస్తే పై ప్లస్ 4 వస్తుంది. ఓకే, పై ప్లస్ 4 హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఒకటి క్యాన్సిల్ అయిపోతే మనకి లాస్ట్లో 200 బై పై ప్లస్ 4 ఉంటుంది. ఇవి స్క్వేర్ ఫీట్స్. మనం కనుక్కోమంది ఏరియా ఇదే. సో దేని ఏరియా ఫైండ్ ద మ్యాక్సిమం ఏరియా. సో మ్యాక్సిమం ఏరియా ఆఫ్ విండో అనమాట. మ్యాక్సిమం ఏరియా ఆఫ్ విండో. ఓకే, సో అర్థమైంది కదా ప్రాబ్లం అనేది. మళ్ళీ ఒకసారి చూడండి, ప్రాబ్లం చాలా ఈజీ. మనకి ఇక్కడ ఏంటంటే మనకి విండో ప్రాబ్లం ఇది. సో విండో ప్రాబ్లం కాబట్టి గివెన్ పెరిమీటర్ అని 20 feet ఇచ్చారు, రాసుకున్నాం. ఇక్కడ లెంత్ బ్రెడ్త్ తీసుకుంటాం మనం. యాక్చువల్గా అది అనుకోవడం జరుగుతుంది మనకి. సో వాళ్ళు ఇవ్వరు, మనం ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనం అనుకుంటాం. సో లెంత్ వచ్చేసరికి మనకి 2x అనుకున్నాం. సో ఓవరాల్గా లెంత్ x అనుకోవచ్చు, బట్ ఏంటంటే రేడియస్ అప్పుడు x/2 అవుతుంది. సో అందువల్ల మీరు అది ఫ్రాక్షన్స్లోకి వెళ్తాయి. సో అందువల్ల మీరు అట్లా అనుకోకుండా లెంత్ అనేది 2x అనుకుంటే అప్పుడు మనకి రేడియస్ అనేది x అవుతుంది. సో అందువల్ల లెంత్ 2x అనుకున్నాం, బ్రెడ్త్ అనేది y అనుకున్నాం, సో రేడియస్ అనేది x అనుకున్నాం. సెమీ సర్కిల్ యొక్క రేడియస్ అనేది x అవుతుంది. ఓకే, సో దెన్ ఆఫ్టర్ ఇవన్నీ అనుకున్న తర్వాత మనం డయాగ్రామ్ గీసుకున్న తర్వాత సో ఓవరాల్గా ఏరియా ఆఫ్ ది విండో. సో ఏరియా ఆఫ్ విండో ఏంటి అసలు ఫైండ్ అవుట్ చేయాలి ముందు. ఏరియా ఆఫ్ విండో అంటే ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ప్లస్ ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ ఫార్ములా ఇది. సో అప్పుడు దానికంటే ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మనం ఒక ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎక్స్ వేరియంట్లో కానీ వై వేరియంట్లో కానీ ఒక వాల్యూ అనేది తీసుకోవాలన్నమాట. సో వీటి నుంచి ఒక వాల్యూ తీసుకోవాలి. అందువల్ల మనం ఏం చేస్తాం 2x + 2y ఇక్కడ మనం ఆల్రెడీ చేసాం కదా, చూడండి 2x + 2y + πx ఓకే ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 20 అవుతుంది. సారీ, గివెన్ పెరిమీటర్ 20 కదా, 20 అవుతుంది. L × B × H అనమాట. ఓకే, L + B × H ఓకే అవుతుంది. తర్వాత నెక్స్ట్ 2y అనేది మనం తీసుకుంటే మనకి వాల్యూ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో దాన్ని మనం తర్వాత స్టెప్లో యూజ్ చేసుకోవచ్చు. ఇవి అయిపోయిన తర్వాత ఏరియా ఆఫ్ విండో, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ప్లస్ ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ ఫార్ములా. సో దెన్ ఆఫ్టర్ 2x² + ఆఫ్ πx². సో ఇక్కడ ఫార్ములా ఆల్రెడీ వేసాను, చెక్ చేసుకోండి. దెన్ దాన్ని ఇక్కడ మనం వచ్చిన తర్వాత x కామన్ తీస్తే 2y అనేది మనకి మెన్షన్ అవుతుంది. ఈ 2y ఆల్రెడీ మనకి ఇక్కడ వాల్యూ రావడం జరిగింది. ఈ వాల్యూ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకొని దీన్ని సాల్వ్ చేసుకుంటాం. సాల్వ్ చేసుకోగానే ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ ఫంక్షన్ నుంచి ఫంక్షన్ క్రియేట్ అయితే తెలుసు కదా, ఫస్ట్ డిఫరెన్షియేషన్ చేస్తాం, సెకండ్ డిఫరెన్షియేషన్ చేస్తాం, తర్వాత మనకి మ్యాక్సిమం వాల్యూ ఆర్ మినిమం వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, x = 0 తీసుకొని. ఓకే, సో ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ ఏం కనుక్కోమన్నారు, విండో ఏరియా కనుక్కోమన్నారు. విండో యొక్క ఏరియా, మ్యాక్సిమం ఏరియా కనుక్కోమన్నారు. సో మ్యాక్సిమం ఏరియా కనుక్కోవాలనుకున్నట్లయితే f(x) ఆల్రెడీ మనకి ఇక్కడ వచ్చింది కదా ఈక్వేషన్ 2లో వచ్చింది f(x) అని చెప్పి. సో దాన్ని ఆ ఫంక్షన్లో మనం ఏం చేస్తాం, ఈ యొక్క x వాల్యూ అనేది మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా మనకి ఒక ఏరియా వస్తుంది, అదే విండో ఆఫ్ ది టోటల్ ఏరియా. ఓకే, టోటల్ విండో ఏరియా అనమాట. ఓకే, అర్థమైంది కదా. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఫ్రెండ్స్ ఇదే మనకి నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇది లాస్ట్ మోడల్ మనకి ఇందులో మ్యాక్సిమం అండ్ మినిమాలో లాస్ట్ మోడల్ అని చెప్పుకోవచ్చు. సో ఫైండ్ 2 పాజిటివ్ నెంబర్స్ హూస్ సమ్ ఈజ్ 15 సో దట్ ద సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ ఈజ్ మినిమం. ఓకే, సో 2 పాజిటివ్ నెంబర్స్ సమ్ అనేది 15 అన్నాడు.
సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ ఈస్ మినిమమ్ అన్నాడు. సో ఫైండ్ అవుట్ అనేది చేయమంటున్నారు. ఓకే, ఇక్కడ మనం లెట్ అప్ 2 పాజిటివ్ నెంబర్స్ ఉన్నారు కదా, మనం ఎక్స్ అండ్ వై అనుకుందాం. సో సొల్యూషన్లో లెట్ ఎక్స్ కామా వై బీ ద 2 పాజిటివ్ నెంబర్స్. ఓకే, 2 పాజిటివ్ నెంబర్స్. సో ఓకే, ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారు, ఈ ఎక్స్ అండ్ వై ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు అంటే ఆ రెండింటికి సమ్ 15 ఇచ్చారు. ఓకే, గివెన్ కూడా రాసుకుందాం. గివెన్ ఏంటి, ఈ 2 పాజిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే 15 అనేది ఇవ్వడం జరిగింది. ఇందులోంచి మనం వై తీసుకుందాం. వై ఈజ్ ఈక్వల్ టు 15 మైనస్ ఎక్స్. ఓకే, సో దీన్ని 1 అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనుకుందాం. ఓకే, ఇక్కడ వై స్క్వేర్ ఎలా వస్తుంది, ఇక్కడ ఆల్రెడీ మనకి ఏం తెలుసు, వై తెలుసు. వై తెలుసు కాబట్టి అప్పుడు వై స్క్వేర్ ఏమవుతుంది, ఆల్రెడీ వై తెలిస్తే వై స్క్వేర్ ఏమవుతుంది, వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 15 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకే, వై ఏమో ఇది, వై స్క్వేర్ ఏమో ఇది. ఓకే, సో దెన్ ఇక్కడ వై స్క్వేర్ ప్లేస్లో ఇక్కడ వై స్క్వేర్ ప్లేస్లో ఇది మనం సబ్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. సో సబ్స్టిట్యూట్ అయితే వై స్క్వేర్ ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆఫ్ 15 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ వస్తుంది. ఓకే, సో దీన్ని 2 అనుకుందాం. ఇప్పుడు మనకి ఫంక్షన్ అనేది, ఇది ఫంక్షన్ మనకి ఆఫ్ ఎక్స్. సో ఫంక్షన్ వచ్చింది మనకి. ఫంక్షన్ రాగానే మనకి ఆల్రెడీ తెలుసు. సో ఎఫ్ ఇన్వర్స్ చేస్తాం అంటే ఎఫ్ డాష్ చేస్తాం, ఫస్ట్ డిఫరెన్షియేషన్ చేస్తాం అండ్ సెకండ్ డిఫరెన్షియేషన్ అనేది చేస్తాం. సేమ్ అదే మోడల్. సో లేట్ చేయకుండా మనం డిఫరెన్షియేషన్ అనేది చేద్దాం. సో ఇప్పుడు 2x అవుతుంది ఎక్స్ స్క్వేర్కి. సో ప్లస్, సో దీనికి 2 ఆఫ్ 15 మైనస్ ఎక్స్ అవుతుంది. మళ్ళీ 1కి మనం డిఫరెన్షియేషన్ అనేది చేయాల్సి ఉంటుంది, -1 అవుతుంది. ఇక్కడ నుంచి మనకి 2x మైనస్ 15 2 30 కదా, 2x మైనస్ -1 ఉంది కదా, మైనస్ ముందు తీసుకున్నాం, ఇక్కడ మైనస్ వచ్చింది. -2 ఆఫ్ 15 మైనస్ ఎక్స్. ఓకే, సో ఇది మనకి ఫస్ట్ డెరివేషన్. సో నేను సెకండ్ డెరివేషన్ కూడా ఒకేసారి చేసేస్తాను. ఇది సెకండ్ డెరివేషన్ చేస్తే 2 మైనస్ ఇక్కడ ఎంత వస్తుంది మనకి, సెకండ్ డెరివేషన్లో 2 ఆఫ్ 1, ఎక్స్ అంటే 1 కదా, 2 ఆఫ్ 1 మైనస్ 2 ఆఫ్, ఇక్కడ 15 అంటే 0 వస్తుంది, ఇక్కడ -1 వస్తుంది. ఓకే, సో అప్పుడు మనకి ఎంత వస్తుంది, 2 మైనస్ 2 మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. ఓకే, ఫర్ ఓకే మనకి సెకండ్ డెరివేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఏంటి, మళ్ళీ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫస్ట్ డెరివేషన్ ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే మనకి మ్యాక్సిమం కానీ మినిమం వాల్యూ కానీ ఏదో ఒకటి ఫైండ్ అవుట్ అయితే అవుతుంది. ఫర్ మ్యాక్సిమం ఆర్ మినిమం. ఓకే, సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో అప్పుడు ఏంటి, 2x మైనస్ 2 ఆఫ్ 15 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇది కదా. అప్పుడు 2x ఈజ్ ఈక్వల్ టు -2 ఆఫ్ 15xని అటు తీసుకువెళ్తే ప్లస్ అవుతుంది, ప్లస్ ఆఫ్ 2 ఆఫ్ 15 మైనస్ ఎక్స్. ఓకే, అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ 2 క్యాన్సిల్, x ఈజ్ ఈక్వల్ టు 15 మైనస్ ఎక్స్ అవుతుంది. ఓకే, 15 మైనస్ ఎక్స్. ఓకే, అర్థమైంది కదా. సో ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 15 మైనస్ ఎక్స్ వచ్చింది. అప్పుడు 2x, ఈ ఎక్స్ని తీసుకొస్తే 2x ఈజ్ ఈక్వల్ టు 15 మైనస్ ఎక్స్ని తీసుకురండి, 2x అవుతుంది, ప్లస్ 2x అవుతుంది. సో అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 15/2 అవుతుంది. ఓకే, అర్థమైంది కదా. x ఈజ్ ఈక్వల్ టు 15 అయితే ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 15/2 అయితే ఎఫ్ డాష్ ఎంత అవుతుంది, అప్పుడు ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ 4 వచ్చింది, అంటే గ్రేటర్ దాన్ 0. అంటే ఇది గ్రేటర్ దాన్ 0 అంటే ఏంటి, మినిమం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యాస్ ఏ మినిమం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యాస్ మినిమం వాల్యూ ఎక్కడ, ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15/2 అనమాట. ఓకే, 15/2 అవుతుంది. అర్థమైంది కదా. సో దెన్ ఆఫ్టర్ y ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మళ్ళీ చేద్దాం. సో ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 15/2 అనేది మనకి ఆల్రెడీ ఒకసారి వాల్యూ వచ్చింది కదా, y వాల్యూ ఇక్కడ ఆల్రెడీ మనం రాసుకున్నాం కదా, ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 15 మైనస్ ఎక్స్ ఉంది కదా. సో ఇందులో మనం ఎక్స్లో సబ్స్టిట్యూట్ అనేది చేద్దాం దాన్ని.
మనకి సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు సెకండ్ నెంబర్ కూడా వస్తుంది మనకి. అప్పుడు మనకి ఏమొస్తుంది, ఇక్కడ రాద్దాం. y ఈజ్ ఈక్వల్ టు 15 మైనస్ ఎక్స్ కదా. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 15 మైనస్ 15/2. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, వాల్యూ 15/2 వస్తుంది. ఓకే, 2 × 15 30 మైనస్ 15/2 అలా వస్తుంది అనమాట. ఓకే, సో మళ్ళీ ఇది 15/2, y 15/2, సో x 15/2 అండ్ y 15/2. ఇప్పుడు ద నెంబర్స్ ఆర్ అని చెప్పి ద నెంబర్స్ ఆర్ 15/2, 15/2. ఇది సమ్ అయిపోయింది. ఇదే మోడల్లో నెక్స్ట్ సమ్ కూడా ఉంటుంది, అది ఒకసారి చేస్తాను, ఒకసారి చూడండి. ఓకే, మనకి నెక్స్ట్ సమ్ అయితే ఇది. ఫైండ్ ద పాజిటివ్ ఇంటీజర్స్ హూస్ సమ్ ఈజ్ 16 అండ్ ద సమ్ ఆఫ్ హూ స్క్వేర్స్ ఈజ్ మ్యాక్సిమం అని చెప్పి. సో ఇది కూడా ఇంతకుముందు ప్రాబ్లం లాగే సేమ్ మోడల్. సో లెట్ ద నెంబర్స్ ఏంటి, నెంబర్స్ పి మనం ఎక్స్ అండ్ వై అనుకుందాం. నెంబర్స్ పి ఎక్స్ అండ్ వై అండ్ దెన్ గివెన్ ఏమి ఇచ్చారు, దాని సమ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 16 అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో అండ్ వీ హ్యావ్ టు మినిమైజ్ చేయాలి వీటిని, మినిమైజ్. ఓకే, సో ఇప్పుడు మనకి ఏంటి, లెట్ సో ఎఫ్ అనేది మనం ఒక ఫంక్షన్ తీసుకున్నాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఉంటే ఎక్స్ అన్న ఉండాలి లేదా వై అన్న ఉండాలి, ఏదో ఒక వాల్యూ అయితే ఉండాలి. సో అందువల్ల మనం ఏం చేద్దామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, సో ప్లస్ ఇక్కడ మనకి వై అంటే ఏంటి, ఇక్కడ వై, ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 16 కదా. సో ఈ 16లో మనం వై అనేది తీసుకుందాం. ఓకే, అప్పుడు మనకి వై ఏమవుతుంది, వై ఈజ్ ఈక్వల్ టు 16 మైనస్ ఎక్స్. అప్పుడు వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, సో ఇది అప్పుడు మనం ఇక్కడ వై స్క్వేర్ ఉంది కదా, ఈ వై స్క్వేర్ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 16 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, అర్థమైంది కదా. సో ఫర్ మినిమం ఇక్కడ మనం మినిమం చేద్దాం. ఫర్ మినిమం ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఫంక్షన్ అయిపోయింది కదా. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 చేద్దాం. సో దీనికి 0 చేయాలంటే ఇక్కడ చూడండి, డిఫరెన్షియేషన్ చేయాలి ఫస్ట్. ఇక్కడ డిఫరెన్షియేషన్ 2x ప్లస్ 2 ఆఫ్, ఇక్కడ దీనికి డిఫరెన్షియేషన్ 2 ఆఫ్ 16 మైనస్ ఎక్స్ ఆఫ్ -1, మళ్ళీ -1కి -1 అని చేయాలి, ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఒకేసారి చేస్తున్నాను అనమాట నేను. అండ్ 2x ఇక్కడ మైనస్ అని ఉంది కదా, -1 ముందుకు తీసుకొస్తే -2 ఆఫ్ 16 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని 2x మైనస్ 16 2 32 మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో 2x 4x మైనస్ 32. సో అప్పుడు 4x ఈజ్ ఈక్వల్ టు 32. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 32/4. 4 8s 4 1s 4 8s 32. సో x ఈజ్ ఈక్వల్ టు 8. x ఈజ్ ఈక్వల్ టు 8 వస్తుంది. ఓకే, సో దేనికి మనకి ఇక్కడ డిఫరెన్షియేషన్ మనకి x ఈజ్ ఈక్వల్ టు 8 అనేది రావడం జరిగింది. ఓకే, మనం ఇంకోటి f డబల్ డాష్ చేద్దాం. f డబల్ డాష్ చేస్తే ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు, అప్పుడేమి f డబల్ డాష్ చేస్తే అప్పుడు ఇది మనకి 4 అవుతుంది కాబట్టి ఈ 4 అనేది పాజిటివ్ అంటే మనకి మినిమం. ఓకే, సో మినిమం అనేది రావడం జరిగింది. ఎఫ్ హ్యాస్ మినిమం ఫంక్షన్, ఎఫ్ కాదు ఇది, మినిమం ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 ద్వారా. ఓకే, ఇక్కడ మనకి మినిమం అవడం జరిగింది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 వచ్చింది కదా. దెన్ మనకి వై ఈజ్ ఈక్వల్ టు 16 మైనస్ ఎక్స్ అనేది ఫస్ట్ అనుకున్నాం కదా. సో ఇది ఫస్ట్ అనుకున్నాం కదా, ఇందులో మనం ఎక్స్ అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. వై ఈజ్ ఈక్వల్ టు 16 మైనస్ 8. ఇప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు 8 వస్తుంది. ఓకే, ఇది కూడా 8 వచ్చింది. సో అప్పుడు ద నెంబర్స్ అని చెప్పి, ద 2 నెంబర్స్ అని చెప్పి కింద మెన్షన్ చేయండి. ద 2 నెంబర్స్ ఏంటి మనకి, ఈ 2 నెంబర్స్ 8,8 ఫస్ట్ అనుకున్నాం కదా, ఇవే ఎక్స్ వై అన్నమాట. ఓకే, సో ఇంతటితో మనకి ప్రాబ్లమ్స్ అయితే అయిపోయాయి. సో ఇవే మనకి మెయిన్గా ప్రాబ్లమ్స్. ఇందులో నుంచి ఖచ్చితంగా 1/7 వస్తుంది. ఒకసారి పూర్తిగా చెక్ చేయండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై నౌ.